వాక్యోపదేశం చేయొచ్చునుగా వారిని ప్రేమతో ఆహ్వానిద్దాం. అందరం కలిసి చప్పట్లు కొట్టి వారిని ఆహ్వానిద్దాం. మీరు నేను కలిసి మహిమా ఘనత ప్రభావాలు పొందే ఏకైక అర్హుడు యోగ్యుడు అయిన త్రియేక గణ దేవునికి చప్పట్లు కొట్టు ప్రభువుని కనపరుద్దాం. హల్లెలూయా. దైవజనులు, అభిషిక్తులు, పెద్దలు, ఆనందరావు గారికి, అలాగే యవన దేవుని సేవకులు మోజెస్ గారికి, డానియల్ గారికి, అలాగే దేవుని సేవకురాలు సుప్రియ గారికి, వేదిక పైన ఉన్న దైవ సేవకులకు, ట్రెజరర్ గారికి, కూడి వచ్చిన మీకు, సంఘ పెద్దలకు, ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో నా హృదయపూర్వకమైన శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఓ సోదరుడు తన కూతురికి పెళ్లి చేద్దామనే ఉద్దేశంతో సంబంధం చూద్దామని ఒక ఊరేళ్ళు వచ్చి తన భార్యతో ఇలా చెప్తున్నాడు. కుటుంబం చాలా మంచిది, భక్తిగల కుటుంబం, పిల్లడు కూడా చాలా బాగున్నాడు, భక్తిగలడు, కానీ ఒకే ఒక్క లోపం ఉంది పిల్లనిద్దామంటేనని. ఏంటండి ఆ లోపం అందట? పిల్లోడు నవ్వితే బాగోలేదు, పళ్ళన్నీ తింగిరి బింగిరిగా ఉన్నాయి, ఇక ఆ లోపం తప్ప ఏ లోపం లేదు అన్నాడట. మన అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత నవ్వే అవకాశం మన అమ్మాయి ఇవ్వదులేండి, ఆ లోపమైతే ఇచ్చేద్దామండి అందట భార్య. ఎంతో చక్కటి ఏర్పాట్లు చేశారు పెద్దలు, దైవజనులు. కానీ మీరు ఎందుకో కొంచెం చిరునవ్వుతో కనపట్ల, అదొక్క లోపమే కనపడుతుంది ఇక్కడ, ఇంక ఏ లోపం కనపట్ల. చక్కని దేదీప్యమానమైన ప్రకాశభరితమైన కాంతులు వెదజల్లుతూ ఎంతో రమణీయంగా శృంగారభరితంగా అలంకరించారు. మరి ఆ ఒక్క లోపం కూడా సరి చేసుకోగలిగితే చిరుమందహాసంతో విప్పారిన వదనాలతో దేవుని వాక్యాన్ని వినాలనే ఆశతో, ఆసక్తితో, తపనతో, తృష్ణతో, ఆకాంక్షతో, అపేక్షతో, అభిలాషతో మీరందరూ కూర్చున్నట్లయితే ఆశగల ప్రాణాలను మన దేవుడు వాక్యం చేత తృప్తిపరచడానికి ఈ రాత్రి వేళ ఆయన సముఖముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మంటి మాత్రుడైన నన్ను మరుగుపరిచి మహిమాన్వితులైన ప్రభువే ఈ 2 దినాలు మీతో మాట్లాడును గాక. ఈ 2 దినాలు దేవుడే అండగ కొండగ బండగ ఉండగ నిండుగా మెండుగా దండిగా జరిగే పండుగలుగా మీకు అందరికీ ఉండును గాక. ఆమెన్ అంటల మీరు. ఈ రాత్రి దేవుని వాక్యాన్ని సంక్షిప్తంగా మనమంతా కలిసి ధ్యానించబోతూ ఉన్నాం. ఒక చోటుకెళ్తే ఇలా రాశారు, ప్రసంగం అరగంట అయితే ముద్దు, 30 గంట అయితే హద్దు, గంట అయితే వద్దు, గంట కూడా దాటి ముందుకు వెళ్ళిపోతే గుద్దు అని రాసేశారు. కానీ మీకు మాత్రం వాక్య పిపాస, వాక్య జిజ్ఞాస, వాక్య కుతూహలం మీ ముఖార విందాల్లో ప్రస్ఫుటంగా కనబడుతూ ఉంది. ఫేసేజ్ ఇండెక్స్ ఆఫ్ మైండ్ అన్నారు. ఆసక్తిగా దేవుని వాక్యం కొరకు ఆతృతగా ఎదురు చూస్తున్న మీ ఆసక్తిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఆసక్తి విషయంలో మీరు మాందులు కాక ఆత్మలో తీవ్రత గలవారే కడవరకు ప్రభువును సేవించుదురు గాక. 115వ కీర్తనను మరొకసారి 12వ వచనాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథం 115వ కీర్తన 12వ చరణం చదివి సహాయం చేయండి. యెహోవా మమ్మను మరచిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును, ఆయన ఇశ్రాయేలీయులను ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. చాలనం. దేవుడు తన మాటలను ఈ రాత్రి మన వినికిడిలో ఆశీర్వదించుదురుగాక. ఓ ఇల్లాలు తన పెనిమిటితో ఇలా అంది, ఏమండి వేసవి సెలవులు ఇచ్చారు, ఒక 4 రోజులు పుట్టింటికి వస్తాను, పిల్లల్ని తీసుకుని, మీ ఆఫీసుకి సెలవు లేదంటున్నారు కదా, నన్ను పిల్లల్ని పంపించండి అని అభ్యర్థించింది. భార్య అభ్యర్థన మన్నించి భర్త కూడా తన భార్యని పిల్లల్ని స్టేషన్ తీసుకెళ్ళి రైలు ఎక్కించి ఇంటికి వచ్చాడు. పుట్టింటికి వెళ్ళిపోయి అడావిడిలో కంగారులో తాళం వేసి తాళం చెవి భర్తకి ఇవ్వకుండా హ్యాండ్ బ్యాగ్లో వేసుకుని వెళ్ళిపోయింది. ఫోన్ చేశాడు, ఏమో నువ్వు వచ్చేదాకా నేను ఎక్కడున్నాను, తాళం చెవి నాకు ఇవ్వకుండా వెళ్ళిపోయాను. సారీ అండి మర్చిపోయాను అడావిడిలో, మా ఇంటి పక్కన పోస్ట్ ఆఫీస్ ఉంది కదా, ఇప్పుడే కవర్లో పెట్టి పోస్ట్ చేస్తాను, రేపటికల్లా మీకు అందుతుంది, ఈ ఒక్కరోజు మెస్లో తినేసి వరండాలో పడుకుని అడ్జస్ట్ అవ్వండి ఎలాగోలా అని ఆవిడ అట్నుంచి సమాధానం చెప్పింది. తప్పదు, మెస్లో తిన్నాడు, వరండాలో పడుకున్నాడు. పొద్దున్నే లేచిన తర్వాత కాఫీ హోటల్కి వెళ్ళి టిఫిన్ చేసి తిరిగి వస్తూ ఉండగా పోస్ట్ మ్యాన్ ఎదురుపడ్డాడు. సార్ నా పేరు కవర్ రావాలండి అన్నాడు. వచ్చింది సార్ అన్నాడు. ఇవ్వండి సార్ అన్నాడు. ఇంటికి వెళ్ళానండి, తాళం వేసింది, కిటికీలోంచి లోపల గిరాటేసి మీ ఇంట్లోనే ఉంది సార్ అన్నాడట. మనం మరిచిపోయిన వైనాలు, మనం మరిచిపోయిన ఉదంతాలు మన జీవితాలలో కోకళ్ళు. కానీ దేవుడు అంటున్నాడు, కడుపున పుట్టిన బిడ్డను కన్నతల్లేనా మర్చిపోతుందేమో కానీ నేను మిమ్మలను
మరువను. కన్య మరువదు ఆభరణం, వధువు మరువదు వడ్డానం. కానీ నా ప్రజలైన మీరు నన్ను లెక్కలేనన్ని సార్లు మర్చిపోయారు. కానీ నేను మిమ్మల్ని మరువని దేవుడను. నేను మిమ్మల్ని ఆస్వాదించాలని, నేను మిమ్మల్ని దీవించాలి అని మీకన్నా ఎక్కువ ఆశగా ఉన్నాను. అయితే ఒక పద్ధతి ఉంది, మీరంతా ఇశ్రాయేలులుగా మార్చబడాలి, అప్పుడు నేను మిమ్మల్ని దీవిస్తాను, ఆశీర్వదిస్తాను అని దేవుడు ఈ లేఖనాల్లో మనతో మాట్లాడుతున్నారు. అదేమిటండి, కోడిగుడ్డును తెచ్చి పొదగేస్తే 21 రోజు కోడి పిల్లగా మార్చబడుతుంది. గొంగళ పురుగు సీతాకోక చిలకగా మార్చబడుతుంది. పువ్వు పిందెగా, పిందె కాయగా, కాయ పండుగా మార్చబడుతుంది. నేటి బాలలు రేపటికి పౌరులుగా మార్చబడతారు. నేటి కోడళ్ళు రేపటికి అత్తలుగా మార్చబడతారు. కానీ మేమెలా ఇశ్రాయేలుగా మార్చబడతామండి అని అంటే, సులభముగా సునాయాసముగా అవలేలాగా అందరూ అర్థం చేసుకోవడానికి వీలుగా గలతీ పత్రికలో పౌలు భక్తుడు 6వ అధ్యాయంలో 15వ వచనంలో ఇలాగున పేర్కొంటున్నాడు. చదవండి దయచేసి. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం. గలతీ 6:15. క్రొత్త సృష్టి పొందుటయే కానీ సున్నతి పొందుటయందు ఏమీయూ లేదు, పొందకపోవుటయందు ఏమీయూ లేదు. ఈ పద్ధతి చొప్పున నడుచుకుని వారందరికీ, అనగా దేవుని ఇశ్రాయేలునకు సమాధానమును కృపయు కలుగునుగాక. దేవుని దృష్టికి ఇశ్రాయేలులుగా ఎంచబడితే కృప, సమాధానం అలాంటి వారి కలుగుతుంది అంటున్నాడు. ఎవరు దేవుని దృష్టిలో ఇశ్రాయేలులుగా ఎంచబడతారు, భావించబడతారు, పరిగణించబడతారంటే క్రొత్త సృష్టిగా మార్చబడ్డవారు. ద బోర్న్ అగైన్ పర్సన్స్, తిరిగి జన్మించిన అనుభవం కలిగిన వ్యక్తులు దేవుని దృష్టికి ఇశ్రాయేలులుగా మార్చబడతారు, ఎంచబడతారు. వారు ఆశీర్వాదానికి అర్హులుగా, పాత్రులుగా, యోగ్యులుగా ప్రభు చేత ఎంచబడతారు. ఆశీర్వాదాలు అంటే మేడ విద్య కట్టుకోవటం కాదు. ఆశీర్వాదాలు అంటే వెండి బంగారాలు కలిగి ఉండటం కాదు. ఆశీర్వాదం అంటే అమెరికా, ఇంగ్లాండ్లో సెటిల్ అవ్వటం కాదు. ఆశీర్వాదము అంటే అంతరంగంలో సమాధానమును, దైవికమైన కృపను కలిగి ఉండటం. ఆశీర్వాదం అంటే దుష్టత్వంలో నుంచి విమోచించబడటం, క్రీస్తు రక్తంలో కడగబడటం, దేవుడు ఎప్పుడు వచ్చినా దైవరాజ్యంలో నేను అడుగడగలననే నిరీక్షణతో ఈ భూమి మీద నెమ్మదితో, శాంతియుతంగా, సమాధానకరంగా, ప్రశాంతపూరితంగా, ఆనందదాయకంగా, సౌఖ్యభరితంగా మన బ్రతుకు మనుగడ కొనసాగించగలిగే ఆ ధన్యతను, ఆ భాగ్యాన్ని, ఆ కృపను పొందటమే అసలు సిసలైన ఆశీర్వాదం. నాతో ఇలా అంటారా? ప్రయత్నం చేస్తారా? దుష్టత్వము నుండి మల్లుట నీ దీవెనయే కదా, పరిశుద్ధముగా బ్రతుకుట నీ దీవెనయే కదా, శాంతి సమాధానం నీ దీవెనలే కదా, నిత్య జీవ పరలోకములు నీ దీవెనలే కదా. అయ్యో నేనెంత దౌర్భాగ్యునో అన్నాడు వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ పౌలు గారు. గమలియేలు యూనివర్సిటీలో పట్టభద్రుడు. ఆంధ్ర ఉస్మానియా యూనివర్సిటీ కాదు, ఆంధ్ర యూనివర్సిటీ కాదు, అన్నిటికన్నా మిన్న గమలియేలు యూనివర్సిటీలో పట్టభద్రుడు. రాజ్యసభ కాదు, అసెంబ్లీ కాదు, పార్లమెంట్ కాదు, వీటన్నిటికన్నా గొప్పది సన్హెడ్రిన్ సభ. ఆ సభలో గొప్ప సభ్యత్వం కలిగిన వ్యక్తిగా పౌలు గారిని మనం చూస్తాం. వాళ్ళ నాన్నగారు ఓడలు తయారు చేసే ఫ్యాక్టరీకి యజమాని చరిత్ర గ్రంథాలు చెబుతూ ఉన్నాయి. ఎన్నో ఆధిక్యతలు, ఎన్నో లోక సంబంధమైన ఘనతలు కలిగిన వ్యక్తి, రోమా పౌరసత్వం కలిగిన వ్యక్తి. అతను అంటాడు, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడనో, ఎందుకంటే నా లోపల ఒక పాప నియమము నన్ను చెరగొని ఈడ్చుకుని వెళ్ళిపోతూ ఉంది. మంచిగా, పరిశుద్ధంగా, నీతిగా బ్రతకాలనే ఆశ నాకు ఉన్న, బ్రతకలేని నిస్సహాయత, చెడు చేయకూడదు, పాపం చేయకూడదు అనుకుంటున్నా చెయ్యలేని ఒక బలహీనత. అయ్యో నన్ను ఎవరు విడిపిస్తారు ఈ దుస్థితి నుంచి, దుర్గతి నుంచి, దురవస్థలో నుంచి నన్ను ఎవరు విమోచిస్తారు అని ఆర్తనాదం చేశాడు రోమా 7లో.
అయితే 8లోకి వచ్చేసరికల్లా నాకు యేసుక్రీస్తు ద్వారా నాకు విజయం అనుగ్రహించబడింది అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, క్రీస్తు యేసు రక్తముతో కడగబడిన దైవ జనాంగమా, బైబిల్ చెప్తుంది, ఓ ఇశ్రాయేలు నీ భాగ్యము ఎంతో గొప్పది. యెహోవా చేత రక్షణ పొందిన నిన్ను పోలిన వారు ఎవరున్నారు? అంటే ఇంత అంత అని చెప్పలేనంత వీలు కానంత గొప్ప భాగ్యము ఎవరిదయ్య అంటే దేవుని చేత రక్షణ పొంది ఇశ్రాయేలుగా మార్చబడిన వారిది. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును? ఏమని వివరించగలం? ఎంతని వర్ణించగలం? 12 గుమ్మముల పరలోక రాజ్య పట్టణంలో ప్రవేశించే కలతలు లేని, కన్నీళ్ళు లేని, ఆకలి లేని, దప్పిక లేని, సూర్యుడు లేని, చంద్రులు లేని, వ్యాధులు లేని, బాధలు లేని దైవ రాజ్యంలో యుగయుగాలు దేవునితో జీవించగల మహద్భాగ్యాన్ని, ధన్యతను మనం ఎలా అభివర్ణించగలం? ఏ విధంగా చెప్పగలం? ఎంత భాగ్యమది, ఎంత ధన్యతది! యెహోవా వలన రక్షణ పొందిన నిన్ను పోలిన వారు ఎవరు? ప్రియమైన దేవుని పిల్లలారా, నికోదేము అనే వ్యక్తి యేసు ప్రభువు వారి దగ్గరికి వచ్చారు. ప్రభువా, ఒకనికి దేవుడు తోడుగా ఉంటే తప్ప నువ్వు చేసిన కార్యాలు వంటి కార్యాలు ఏ మనిషి మాత్రుడు కూడా చేయలేడు నాయనా అని యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఆ పెద్ద ఆయన, ఆ ఫిలాసఫర్, ఆ తత్వవేత్త, ఆ వేదాంతి, ఆ మేధావి యేసు ప్రభు దగ్గరికి వచ్చి రాత్రిపూట, అయ్యా నేను పరలోకంకి వెళ్ళాలని ఆశ అయితే నాకుంది, నేను ఏం చేస్తే పరలోకానికి వెళ్తానయ్యా అని యవన కాలంలో ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అడిగారు. ఇశ్రాయేలుకు బోధకుడవైన నీకు ఈ సంగతి తెలియదా నికోదేమో? ఒకడు కొత్తగా జన్మిస్తేనే తప్ప అతడు దేవుని రాజ్యమును చూడలేడని నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నారు ఆయన. కొత్తగా జన్మించడం ఏమిటి? నా తల్లి గర్భంలోనికి మరలా తిరిగి నేను ఎలాగున ప్రవేశించగలనయ్యా అన్నాడు నికోదేము. అమ్మ పిల్లలు, ఎవరి పిల్లలు? రే నాన్న నా వైపు చూడండి. సున్నాలు వేసేవాడిని తీసుకురారా, స్కూల్ నుంచి వస్తా అన్నాడట తండ్రి పిల్లడితో. మాస్టర్ని తీసుకొచ్చాడట వాడు. ఏంట్రా మాస్టర్ ఈ మాస్టర్ అన్నిట్లో సున్నాలు వేస్తాడు డాడీ, అన్నిట్లో సున్నా తోడతాడు, లెక్కల్లో, ఇంగ్లీష్లో, సైన్స్లో అన్నిట్లో సున్నాలు వేసేవాడిని తీసుకురామని. సున్నాలు వేసేవాడు అంటే కాదు, ఇంటికి పండగ వస్తుందని ఇంటికి సున్నాలు వేసేవాడిని తీసుకురారు వెంట పెట్టుకున్నట్టు ఆయన తీసుకొచ్చావు ఏంటారు అంటే ఆయనకు అర్థమైంది అట్లా. కట్టుకున్న భార్యని పువ్వుల్లో పెట్టి చూడాలరా అన్నాడట మేనమామ కోప్పడుతూ. అలాగే మామయ్య లుంగిని తీసుకుని పువ్వుల్లో పెట్టాడట మట్టి మహోడు. లుంగిని తీసుకెళ్ళి పెట్టావేంట్రా అంటే రాత్రి కట్టుకుంది ఇదే మామయ్య, కట్టుకున్న దాన్ని పువ్వులో పెట్టమన్నావుగా నువ్వే అన్నాడట. ఏలి ఏలి లామా సబక్తాని అంటే ఏలి అని పిలుస్తున్నాడు రా అన్నారు యేసు ప్రభుని. ఈ దేవాలయాన్ని పడగొట్టండి 3 దినాల్లో తిరిగి లేపుతానంటే ఇదిగో 46 సంవత్సరాలు కట్టాడు హేరోదు ఈ దేవాలయాన్ని ఈయన 3 రోజులు ఎలా లేపేస్తాడని ఆయన చెప్పిన మాటలు వాళ్ళకి అర్థం కాల. భార్య సంపాదించుకొస్తుంటే కూర్చుని తింటున్నావా, సిగ్గేట్లా నీకు అన్నాడట మేనమావ కోపడుతూ. నుంచునే తింటాను మావయ్య వాళ్ళ నుంచి అన్నాడట. నుంచుని తినమది కాదు దాని భావం, దాని తాత్పర్యం, దాని ఉద్దేశం. నువ్వు కూడా 4 రూపాయలు సంపాదించురారా, ఆడపిల్ల బయటికి సంపాదించుకుని ఇంట్లో ఎలా కూర్చుంటున్నావు అని మందలిస్తే కూర్చుని తింటున్నావారంటే నుంచుని తింటా, దాని అర్థం అది కాదు. యేసు ప్రభు వారు చెప్పారు, నా ప్రజలు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరు. అరే కొత్తగా జన్మించాలంటే తల్లి గర్భంలోకి ఎలా ప్రవేశిస్తా అంటున్నాడు ఈ నికోదేము గారు. అర్థం కావట్లా దేవుడు చెప్పినటువంటి ఆ మాటలు, దానిలో నిక్షిప్తమయ్యున్న నిగూఢమయ్యున్న మర్మ గర్భితమైన ఆధ్యాత్మిక సత్యాన్ని అర్థం చేసుకోవడంలో అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా మానవులు పొరబడుతూనే ఉన్నారు. కానీ పేతురు గారు చదువేమీ లేకపోయినా ప్రభు వెనక ఉపమాన రీతిగా ఆయన పరిచర్యను చేయుటను గమనిస్తూ వచ్చినటువంటి ఆయన శిష్యుడైనటువంటి భక్తవర్యుడి పేతురు గారు తన పత్రికలో ఎలా పేర్కొన్నారు చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. 1వ వచనం నుంచి 3వ వచనాల వరకు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుంచి. ప్రభువు దయాళుడని రుచిచూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, కపటమును, వేషధారణయు, అసూయయు, దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన ఎదుగు నిమిత్తము చాలు తల్లి.
అమ్మ నా వైపు చూడండి. కొంచెం వాళ్ళు ప్రార్థనలు ముగించుకుని వస్తున్నారు సోదరులు, మీరు వాళ్ళ వైపు గమనించబాకండి. కొంచెం తదేకంగా నా వైపు చూడాలని మిమ్మల్ని ప్రేమతో బ్రతిమలాడుతున్నాను. గురుముఖశ్య విద్యా లభ్యతి, అన్యముఖశ్య వ్యర్థం శూన్యం లభ్యతి అనంటే నాకు తెలియని వాళ్ళు. గురుముఖశ్య విద్యా లభ్యతి, అన్యముఖశ్య వ్యర్థం శూన్యం లభ్యతి. గురుముఖశ్య అంటే గురువు ప్రస్తుతం ఒక గంటసేపు నేనే మీకు, అందుకని నా ముఖమే చూడాలి. అటు ఇటు చూశారనుకోండి వాక్యం మీకేం అర్థం కాదు. వ్యర్థం శూన్యం లభ్యతి, ఎల్లయ్య యావారం వీళ్ళు వచ్చినట్టు ఉంటుంది. ఇంత ఖర్చు ఇంత ప్రయాస అంత వ్యర్థమైపోద్ది. అందుకని నా ముఖం అంత అందంగా ఉండనమాట వాస్తవమే, కానీ కొంచెం నా మాటల మీద మీరు దృష్టి పెట్టాలని దేవుని సేవకునిగా ప్రేమతో మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. ఇదిగో పేతురు గారు అంటున్నాడు, ప్రభువు దయాళుడని మీరు రుచి చూడాలి. యెహోవా ఉత్తముడని. మా అమ్మ మా నాన్న క్రైస్తవులు కాబట్టి, క్రైస్తవ కుటుంబంలో పుట్టాం కాబట్టి, చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్తున్నాం కాబట్టి కాదు, వ్యక్తిగతంగా నువ్వు ఎక్స్పీరియన్స్, ఆ పర్సనల్ ఎక్స్పీరియన్స్ కావాలి. ప్రభువులో ఉన్న మాధుర్యత, ప్రభువులో ఉన్న శ్రేష్టత్వం, ప్రభువులో ఉన్న ఔన్నత్యత, ప్రభువులో ఉన్న విశిష్టత నీవు వ్యక్తిగతంగా రుచించి తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆర్టీసీ కండక్టర్ గారు కిందకి దిగి పైకి చూస్తున్నాడు. ఎందుకు చూస్తున్నాడు అర్థం కాక పాసింజర్లు దిగారు. పాసింజర్లు దిగి కండక్టర్ దిగితే డ్రైవర్ మాత్రం ఏం చేస్తాడు, డ్రైవర్ కూడా కింద దిగి ఆయన పైకి చూస్తున్నాడు. ఎదురుగుండా బస్సు వచ్చింది, వాళ్ళు దిగారు. ఎందుకు చూస్తున్నారు అర్థం కాక వాళ్ళు చూస్తున్నారు. ఈ లోపల ట్రాఫిక్ జామ్ అయింది, పోలీసులు కవర్ వెళ్ళింది. వాళ్ళు వచ్చి ఎందుకు చూస్తానంటే ఏమోనండి వాళ్ళు చూస్తాను మేము చూస్తున్నామని. నువ్వు వాళ్ళు చూస్తాను మేము చూస్తున్నామని. చిట్ట చివరికి ఆ కండక్టర్ని అడిగారు, నువ్వెందుకు చూస్తున్నావయ్యా అని. నా మెన్నరం పట్టేసింది, కింద చూడలేక పైకి చూస్తున్నాను, మీ కూడా వెళ్ళాడు బాబు అన్నాడట. ఎవరో ఏదో వెళ్తున్నారు, ఎవరో ఏదో చేస్తున్నారు కాబట్టి మనం కూడా వెళ్ళాలని కాదు. అసలు ఈయనలో ఉన్న ప్రత్యేకత, ప్రాముఖ్యత వేరు ప్రియంలో లేనిది ఈ ప్రియంలో మాత్రమే ఉన్నది ఏంటో మనం రుచించి తెలుసుకోవాలి. నాకు ఒక రామలక్ష్మీ నారాయణ అని ఒక బ్రాహ్మణ స్నేహితుడు ఉండేవాడు. మా ఇంటికి వచ్చాడు, మేమిద్దరం కలిసి ఎక్కడికో వెళ్ళాలి ఊరు. నేను భోజనం చేస్తున్నాను, నా భార్య వేట మాంసం కోరేసి భోజనం పెట్టింది, అందులో ఏదో మూలిగ వచ్చింది. దాంతో నేను కుస్తీ పడుతున్నా. అదేమో రాదు, నేనేం వదలను, పట్టు వదల విక్రమార్కుల్లాగా. వాడు అన్నాడు, రే రాకపోతే వదిలేరా, మన టైం అయిపోతుంది, గబకు వెళ్ళిపోదాం అని. టైం చాలకపోతే అన్నం వదిలేస్తాలేరా, దీన్ని వదలను రా అన్న. ఏ అంత బాగుంటుందా ఏంటి రా అన్నాడు. చాలా బాగుంటుందిరా అన్న. అరిసెలు, సొద్దుపప్పు, నెయ్యి కలుపుకుని తింటామే అలా ఉంటుందా అన్నాడు. వాడికి తెలిసిన రుచులు, వాడు ఎప్పుడు ఎన్వి తినలేదు కాబట్టి, బ్రాహ్మణి కాబట్టి. చిచి అయ్యింది పనికి వస్తాయిరా అన్న. పాలకోవాలాగా ఉంటుందా, కలాకండలాగా ఉంటుందా, బందర్ లడ్డులాగా ఉంటుంది. వాడికి తెలిసిన రుచులని చెప్తుంటే నా భార్య అంది, అన్నయ్య గారు మీరు సిగరెట్లు కాలుస్తారు, అది తప్పు. ఇదేం తప్పేం కాదు, దేవుడు తినమని అనుమతి ఇచ్చారు, తినండి మీకే తెలిసింది ఎట్లా ఉందో అని. అంతేనంటావమ్మా అని వాడు కూడా తిన్నాడు. వాడు కూడా మూలికి వచ్చింది. దీని దుంప దగ్గర దీన్ని ఏం చేయాలి రా అన్నాడు నన్ను. కొంచెం నోట్లో పెట్టి వెనక్కి గాలి లాగరా అన్న. ఆడు ఇట్లా లాగంగానే ఈజీగా వచ్చేసింది, ఎందుకంటే గ్రేస్ అనమాట, మొట్టమొదటిసారి తింటాడు కదా. వాడు అన్నాడు, అమ్మ చెల్లమ్మ ఇంకా ఉన్నాయా ఇలాంటి, చాలా బాగుందిరా, నువ్వు చెబుతుంటే ఏంటో అనుకున్నాను, చాలా బాగుందిరా అని. అంటే వాడు రుచించాడు, పర్సనల్గా టేస్ట్ చేశాడు. అందుకనే వచ్చినప్పుడల్లా అడిగేవాడు, అమ్మ అవి వండలేదా, అవి లేవా, ఫ్రిడ్జ్లో కూడా లేవా అని ఆడు అడిగి మరీ తినేవాడు. అంటే దేవుని యొక్క ప్రేమను మనం ఎవరో చెప్పగా కాదు, లేకపోతే ఏదో కష్టం నుంచి మనం బయటపడ్డామని కాదు, కానీ పర్సనల్గా మనం రుచించాలని దేవుడు కూడా కోరుకుంటున్నాడు. యెహోవా దయాళుత్వాన్ని, మంచితనాన్ని మీరు రుచించినప్పుడు సమస్తమైన దుష్టత్వము, కపటము, వేషధారణ, అసూయ మీరు మాని అప్పుడే పుట్టిన ఒక శిశువులాగా, కపటము లేని నిష్కాపక్షమైనటువంటి అప్పుడే పుట్టిన శిశువుకి ఏముంటుంది, కపటం ఏముండదు, అలాగున మీరు మార్చబడతారు. పుట్టిన శిశువుకి పాలు అవసరం. తిరిగి జన్మించిన వానికి పాలు అక్కర్లా. దేవుని వాక్యం పట్ల అంత ఆసక్తి ఏమి ఉండదు అతనికి. కానీ తిరిగి జన్మించిన వ్యక్తి దేవుని వాక్యం కోసమై ఆరాటపడుతూ, అరులు చాస్తూ, పరుగులు పెడుతూ వెంపర్లాడతాడు దేవుని వాక్యం కోసం. పుట్టాడు, తిరిగి జన్మించాడు అనడానికి అదొక రుజువు, అదొక ఆనవాలు, అదొక చక్కటి ఎవిడెన్స్. పాలంటే దేవుని యొక్క వాక్యం అనే పాలు, అవి నిర్మలమైనవట. నిర్మలమైన వాక్యం అనే పాల కొరకైన ఆకలి, దప్పిక అలాంటి వారిలో ఖచ్చితంగా కలుగుతాయి. అది పాటల వరకు ఉంటారు, ఆ వాక్యం అంటే మనకి అర్థం కాదని వెళ్ళిపోతారు అంతే. తిరిగి జన్మించిన వారు వాక్యంలో ఉన్న మాధుర్యతను వారు ఆస్వాదించలేరు. అప్పుడే పుట్టిన బిడ్డ ఏడుస్తాడు. అలాగే మనము కూడా తిరిగి జన్మించినప్పుడు మనం ఎంత పాపులమో, దేవుడు ఎంత పరిశుద్ధుడో, ఆయన ఇంతవరకు ఎంతగా బాధ పెడుతూ వచ్చామో,
తల్లి గర్భంలో మనం పిండముగా రూపొందింప చేసిన దేవుడు మన కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టి పరలోకాన్ని విడిచి ఆఖరి రక్త బిందువు కూడా మన కోసం కార్చిన మన ప్రాణప్రియుడని తెలియక ఆయన ఇంతకాలం మనం ఎంత గాయపరిచామో, ఎంత బాధ పెట్టామో, ఎంత ఏడ్పించామో గ్రహిస్తూ పరిశుద్ధాత్మ దేవుడు లోపల ఒక అంతరంగంలో కార్యం జరుగుతూ ఉండగా మనం కన్నీరు కారుస్తూ దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడతాం. పుట్టిన బిడ్డ ఏడ్చినట్లుగానే మనము ఏడుస్తాం. నువ్వు ఏడ్చేదాకా దేవుడు ఏడుస్తాడు. పులిపాక జగన్నాథం గారని దైవజనుడు రాశాడు, ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పింతురతని, ఎంతకాలం నిలబెడతారు, ఎన్నేళ్ళు నిలబెడతారు? నిలబెట్టింది చాలదా? ఆయన ఎవరో కాదు, మీ ప్రాణప్రియుడు, మీ కన్న తండ్రి, మీ సృష్టికర్త. ఆయన కన్నీరు కారుస్తూనే ఉన్నాడు. ఈ విషయాలు నీకు ఎప్పుడు అర్థమవుతాయి? అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు మగ్దలని మరియతో. ఏడవద్దనలా. ఆయన కూడా శరీరధారిగా ఉన్న దినములో మహారోదనముతో, కన్నీరుతో, వేదనతో ఆయన ఏడ్చినట్లుగా హెబ్రీ ప్రతి గ్రంథకర్త రాస్తాడు. ఇప్పుడు ఏడ్చుచూ ఉన్న వారలారా రేపు మీరు నవ్వుతారని చెప్పాడు. ఇప్పుడు నవ్వుతూ ఉన్న వారలారా రేపు మీరు ఏడుస్తారని చెప్పాడు. ఆ జబర్దస్తులు చూసే నవ్వుకుంటున్నారా? రేపటి దినాన అగ్ని ఆరని, పురుగు చావని, దారుణమైన దుస్థితిలో, దురవస్థలో, దుర్గతిలో మన ఆత్మ కొట్టోబిట్టాడుతూ ఉండగా అక్కడి నుంచి ఎవరు తప్పించేవారు అనరు. అందుకనే ఇప్పుడు మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. నా కోసం కాదు ఏడ్చేది. ఏడవలసిన అవసరం అంతేనా ఉంది. అయ్యా నా బిడ్డ నాయన, అయ్యా తిరిగి జన్మించిన, రక్షణ పొందిన, నిన్ను రుచించిన నిర్మలమైన వాక్యమనే పాల కొరకైన ఆకలి నా బిడ్డలో కనబట్టలేదు నాయన. చదువుకున్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు, ఆ మంచి అందగాడు, అన్ని విషయాల్లో బాగానే ఉంది, కానీ తిరిగి జన్మించిన వాడు కాదు, రక్షణ పొందిన వాడు కాదు. మీ పిల్లల కోసం ఏడవండి. పుట్టిన బిడ్డ ఎలా ఏడుస్తాడో మనం అలా ఏడవాలెట్టండి. ఒక ఆటో వెనకాల రాశారు, నన్ను చూసి ఏడబాక అని. అంటే అదే డొక్క ఆటో. వాళ్ళకి అదైనా ఉంది, నాకు అది కూడా లేదు కానీ ఏడ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. అరే ఏడవటకు అర్థం లేదు. ఎందుకు ఏడవాలి? దేవదారు మ్రాణుతో కట్టబడిన సువిశాలమైన, రమణీయమైన, మనోహరమైన, అత్యంత వైభవపేతమైన గృహంలో దావీదు నివాసం ఉంటూ ఉన్నాడు. అందమైన భార్యలు, అందమైన పిల్లలు, ఆస్తిపాస్తులు, గౌరవ, ఘనత, కీర్తి, ఖ్యాతి, కండూతి అన్నీ ఉన్నాయి, అధికారం ఉన్నాయి. ఎన్నున్నా, ఏమున్నా, ఎంతున్నా, ఏదున్నా నా జీవితానికి ఒక పాపపు మాలిన్యం అంటింది కదా అని ఏడ్చాడండి. నా జీవితంలో ఒక పాపపు మరక నన్ను అంటింది కదా, ఇవన్నీ ఉంటే మాత్రం ఏంటి ఉపయోగం? దేవునితో నాకున్న సహవాసం, దేవునితో నాకున్న సంబంధం, దేవునితో నాకున్నటువంటి ఆ రిలేషన్ నేను కోల్పోయిన తర్వాత ఇవన్నీ నేను ఏం చేసుకుంటానో? దావీదు ఏడుపు కారణం అది. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యనో, అది ఏడుపు కారణం. అయ్యో వారు నశించిపోతారు, అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సయిదా, అయ్యో యెరూషలేమా. యేసు ప్రభు ఏడట గల కారణం ఏమిటాయి అంటే ప్రజలు రక్షణ లేకుండానే నశించిపోతారు. అది ఏడుపు కారణం. మనం ఎందుకు ఏడుస్తున్నాం? మన పాపముల విషయమే మనం ఏడుస్తామట. కొత్తగా జన్మించిన శిశువు ఏడ్చినట్లు మనం ఏడుస్తాం. ఒక ఆయన అన్నాడు, నేను పుట్టాను, వాళ్ళు ఏడ్చారు, నేను ఏడ్చాను, వాళ్ళు నవ్వారు, ఇంకా అట్లాంటి వాళ్ళతో నాకు పని ఏంటి, డోంట్ కేర్ అన్నాడు ఆయన. అంటే దాని అర్థం ఏంటంటే పుట్టినప్పుడు బిడ్డ ఏడవలేదనుకోండి, కొడతారు, ఏదో మొత్తానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. అయినా ఏడవకపోతే ఏం చేస్తారు? తల్లులు కన్నా బిడ్డలు చెప్పండి అమ్మా, కొట్టారు, ఏవో ప్రయత్నాలు చేశారు, అయినా పుట్టిన బిడ్డ ఏడవట్లా, గంట అయింది, 2 గంటలైంది, 3 గంటలైంది, అయినా ఏడవట్లా, అన్ని ప్రయత్నాలు చేసినా అప్పుడు మీరేం చేస్తారని అడుగుతున్నాను. నారు పోసినోడే నీరు పోస్తాడు, ప్రశ్న వేసినోడే సమాధానం చెప్తాడు. చెప్పాల్సింది ఆయన కదా, వినాల్సింది మనల్ని అడుగుతాడేంటి అన్నట్టు చూస్తారంట మీరంతా. బిడ్డల కన్నా తల్లులు చెప్పండి అమ్మా, పుట్టిన బిడ్డ ఏడవకపోతే మీరేం చేస్తారన్నా? రకరకాల ప్రయత్నాలు చేశారు, అయినా ఏడవలా. సంథింగ్ రాంగ్, ఏదో బిడ్డ లోపంతో పుట్టాడు. హెల్తీగా పుడితే ఈ పాటికి ఏడవాలి కదా, అదే కదా రుజువు. గంట అయింది, 2 గంటలైంది, 3 గంటలైంది, ఇంకా ఏడవట్లేదేంటి? బిడ్డ బ్రతుకుతాడా? బిడ్డ పుట్టిన ఆనందం రెక్కలు వచ్చి ఎగిరిపోతుందండి. వాళ్ళు ఏడవటం మొదలు పెడతారు. బిడ్డ ఏడ్చేదాకా వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు. అలాగే నువ్వు పాప విషయం ఏడ్చేదాకా నీ సృష్టికర్తని దేవుడి హృదయం బయటే ఉండి నీ కోసం, నా కోసం ఏడుస్తూనే ఉంటాడు. నువ్వు ఎప్పుడైతే నీ పాపం విషయమే ఏడుస్తావో, అయ్యా నీకు, నీ వాక్యానికి వ్యతిరేకంగా భిన్నంగా పాపం చేశానయ్యా, అయ్యా దుష్టకార్యాలు చేశానయ్యా నీ ఎప్పుడైతే ఏడుస్తావో, ఆ పశ్చాత్తాపంతో దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన ఒక మారు మనసులోకి నేను నడిపించి నీ చెడుతనమంతా కడిగివేయటానికి అది ఆధారం అవుతుంది. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి దేవుని పిల్లలారా, పుట్టిన బిడ్డ ఏడ్చినట్లే తిరిగి జన్మించిన వారు కూడా ఏడుస్తారు.
మా నాన్నగారు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంటూ ఉండేవారు కొండపల్లి స్టేషన్లో. అప్పుడు మా అమ్మ 66వ సంవత్సరంలో సెప్టెంబర్ 9వ తారీఖున సాయంత్రం 5:30 గంటలకు నాకు జన్మనిచ్చింది. 91వ సంవత్సరం మే నెల 25వ తారీఖున నేను రెండోసారి జన్మించటానికి పరిశుద్ధాత్మ దేవుడు కృపనిచ్చారు. ఇప్పుడు నాకు 2 జన్మలు ఉన్నాయి. 2 జన్మలు ఉన్నవానికి ఒక మరణం ఉంటుంది. ఒకే జన్మ ఉన్నవానికి 2 మరణాలు ఉంటాయి. మనిషికి ఉన్నవి 2 జన్మములు, మరణములున్నవి 2 మారులు. నూతన జన్మము పొందిన వారికి, నూతన జన్మము పొందిన వారికి ఆత్మ మరణము ఉండదు నిజము. పాపక్షమాపణ పొందిన నరులు దేవుని పిల్లలు ఎల్లప్పుడూ. ఇంగ్లాండ్ దేశాన్ని దేవుని వైపుకు తిప్పిన గొప్ప దైవజనుడు జాన్ వెస్లీ గారు ఇలా రాశారు: 12 సంవత్సరాలు నేను సేవ చేసిన తర్వాత నాకు క్రొత్త జన్మ అనుభవం కలిగింది. అప్పుడు దాకా తిరిగి జన్మించడం అంటే ఏంటి లేదు. దేవుని వాక్యం తెలుసు, మరి ఒక టెస్ట్ లాగా చదువుకునేవాడిని, ప్రజలు కూడా అదే బోధించేవాడిని. 12 ఏళ్ళు సేవ కూడా చేసేసాను నేను. 12 సంవత్సరాల సేవ తదనంతరం నాకు తెలిసింది నూతన సృష్టిగా మార్చబడటం అంటే ఏంటో అని. ఈ రోజున దేవుని బిడ్డలారా, క్రైస్తవ సంఘాల్లోకి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ తిరిగి జన్మించిన అనుభవంలో కలిగిన వారుగా లేరు అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. అబ్రహాము గారి ఇంటిలో పుట్టాడు. ప్రార్థన తెలియదా? యాకోబు కంటే తెలుసు. అయ్యా, తినటానికి తిండి ఇవ్వయ్యా, కట్టుకోవడానికి బట్టి ఇవ్వయ్యా, మా మామగారి ఇంటి దగ్గర నుంచి నా తండ్రి ఇంటికి వెళ్ళేదాకా నీ కాపుదలు ఇవ్వయ్యా, అప్పుడు దశమ భాగం బేతేలో ఇస్తానయ్యా అని ఇలా ప్రార్థించడం యాకోబుకి తెలుసు. ప్రార్థన తెలుసు, దేవుడు తెలుసు, అన్నీ తెలుసు. నేను సంపాదించుకున్నాను, నీ కొడుకులకి నీకు సంపాదించి పెట్టి నాకు మాత్రం పిల్లలు లేరా, 12 మంది బిడ్డలు, వాళ్ళు సంపాదించుకోవద్దా, వాళ్ళకి వెనకేసుకోవద్దా అని ఇలాంటి కోరికలు ఆనాడు కలిగిన ఉన్నాయి. కానీ ఎబ్బోకు రేవు దగ్గరికి వచ్చాక కన్నీరు మున్నీరుగా పాపం విషయమే, మోసం విషయమే, వంచన విషయమే ఆయన దేవుని పాదాల దగ్గర ఒప్పుకున్న తర్వాత, యాకోబు ఇశ్రాయేలుగా మారిన తర్వాత అతని పైకి దిగి వచ్చిన ఆశీర్వాదాలు, దీవెనలు, పరలోక సంబంధమైన ప్రతి శ్రేష్టమైన ఈవి జ్యోతిర్మయుడైన దేవుడి ద్వారా అనుగ్రహింపబడిన దానికి అతడు ఆ వారసుడుగా, పాత్రుడుగా ఎంచబడ్డాడు. అప్పటి నుండి ఆయన ఆశీర్వాదము ప్రారంభమైంది. సోయాన దేవాది దేవునికి స్నేహితుడైన అబ్రహాము కుటుంబంలో పుట్టినంత మాత్రాన ఏం లేదు. యాకోబు కొడుకైనంత ఇస్సాకు కొడుకైనంత మాత్రాన యాకోబుకేం ఆశీర్వాదం ఏమీ రాలా. అమ్మా, తల్లి గర్భంలోనే చెప్పాడు ఆయన, నిన్ను దీవిస్తాను అని. కానీ ఏదో వక్ర మార్గాల్లో, దొంగ మార్గాల్లో, వంచిన మార్గాల్లో, మోసపూరితమైన మార్గాల్లో అమ్మ చెప్పాడని, మరొకరు చెప్పారనో, ఎవరో చెప్పారనో ఆ మార్గాల గుండా వెళ్ళటానికి అతను ప్రయాణం చేశాడే తప్ప కన్నీరు కార్చి పాపాలు ఒప్పుకొని ఇశ్రాయేలుగా మార్చబడి దేవుని ఆశీర్వాదం పొందటానికి చాలా చాలా సంవత్సరాలు పట్టింది ఆయనకి. నేను రైల్వే స్టేషన్కి వెళ్ళి లైన్లో నుంచున్నాను టికెట్ కోసం. ఒక యవనస్తుడు వచ్చాడు. రేబాన్స్ కళ్ళజోడు పెట్టుకున్నాడు, చిరిగిపోయిన ప్యాంట్ ఒకటి వేసుకున్నాడు, చాలా ఫ్యాషనబుల్గా ఉన్నాడు. నాలాగా చదువుకున్నవాడు లైన్లో నుంచోవడం ఏంటి అనుకున్నాడేమో. కొంచెం ముందుకు వెళ్ళిపోయి ఆ కౌంటర్ దగ్గర కొంచెం తచ్చిట్లాడి ఒక 5-10 నిమిషాలు పోయిన తర్వాత చేయి పెట్టి టికెట్ ఇమ్మన్నాడు. దీన్ని అంతటిని గమనిస్తున్నాడు టికెట్ ఇచ్చే క్లర్క్. నీ తండ్రి వయసు ఉన్నవాళ్ళు, నీ తాత వయసు ఉన్నవాళ్ళు లైన్లో నుంచొని రావట్లా. రైల్వే వాళ్ళు ఒక పద్ధతి పెట్టారు, లైన్లో వచ్చిన టికెట్ ఇమ్మని. అడ్డదిడ్డంగా వస్తే ఇస్తారా? లైన్లోకి వెళ్ళు, చదువుకున్న వ్యక్తిలాగా ఉన్నావు, సభ్యత సంస్కారం లేదు నీకు, లైన్లోకి వెళ్ళు అని కోప్పడి మందలు ఇస్తే, పొద్దున్నే వేసిన అప్పడం సాయంకాలం ముడిచిపోయింది అయిపోద్దే, ముఖం చిన్న బుచ్చుకొని సిగ్గుతో, లజ్జతో, అవమానంతో కుచించుకుపోయి మళ్ళీ వచ్చి ఇప్పుడు లైన్లో నుంచున్నాడు. ఈలోపుగా ఒక 20 మంది లైన్ కూడా పెరిగారు. ఆయన వచ్చినప్పుడు కొంచెం మంది లైన్, ఇప్పుడు బాగా పెద్ద లైన్ అయిపోయింది. ఈలోపుగా యాకోబుకు ఒక 20 సంవత్సరాలు ఎండకు ఎండి, వానకు తడిసి, మంచుకు నాని, అగచాట్లు, ఇక్కట్లు, ఇబ్బందులు అనుభవించి, మామగారి చేత, బావమరుదుల చేత పడరాని పాటలన్నీ అని పడి ఇప్పుడు 20 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇటు రాక తప్పలా. ఏడవటం, పాపాలు ఒప్పుకోవటం, కన్నీళ్ళు కార్చడం, దేవునితో సమాధాన పడటం, ఈ పద్ధతి రాక తప్పలా. చాలామంది షార్ట్ కట్ మెథడ్స్ ఎన్నుకుంటూ ఉంటారు. మేము ఇంత ఇవన్నీ కాదులే, ఉపవాసాలు, కన్నీళ్ళు కార్చటాలు, ప్రార్థన చేయటాలు, రొమ్ములు బాదుకోవటాలు, జాగారాలు, ఇవన్నీ మనం సెట్ అవ్వలే. అవసరమైతే 1,00,000 రూపాయలు డొనేట్ చేద్దాం, అవసరమైతే 50,000 డొనేట్ చేద్దాం. ఈ డొనేషన్లకి ఏం రాదండి ఆశీర్వాదాలు. కాళ్ళు కడక్కోకుండా ప్రపంచ దేశాలను తిరిగి రాగలమేమో, కానీ
కన్నీళ్లు కార్చకుండా పరలోకంలో ఒక మెట్టైనా మనం ఎక్కలేమన్నాడు దైవజనుడు. పరలోకానికి వెళ్ళటానికి కన్నీటి ప్రార్థనే ఆధారం. నీ పాపమును నువ్వు ఒప్పుకొని తిరిగి జన్మించిన అనుభవానికి నువ్వు రాకపోతే దేవుని బిడ్డలారా, నీకెంత వాక్యం తెలిసినా, నువ్వు ఎంత వాక్యం చెప్పిన వ్యక్తివైనా, ఎన్నాళ్ళు అనుభవం కలిగించిన వ్యక్తివైనా, ఈ తిరిగి జన్మించిన అనుభవం లేకపోతే నిశ్చయముగా చెబుతున్నాను అని యేసుప్రభువు నికోదేము చెప్పాడండి. ఒకడు కొత్తగా జన్మిస్తేనే తప్ప అతడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం పక్కన పెట్టు, అతడు దేవుని రాజ్యం చూడలేడని నేను నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. దేవుని రాజ్యంలో చూడటానికి మస్ట్ అండ్ షుడ్గా మనకు కావాల్సింది ఏంటంటే క్రొత్త సృష్టిగా మనం మార్చబడాలి. ఏడ్చిన తర్వాత బిడ్డకి ఏం చేస్తారంటే బొడ్డు కత్తిరిస్తారు కదా, బొడ్డు కత్తిరిస్తారు. అంటే ఇదేం చూపిస్తుందంటే తల్లినైనా తననైనా అన్నదమ్ములైనా ఆస్తుపాస్తులైనా ఎవరినైనా దేనినైనా ఎంతైనా ఏమైనా ఏదైనా ప్రభు కొరకు, వాక్యం కొరకు, సత్యం కొరకు నిలబడాలనుకున్నప్పుడు ఇవన్నీ ఆటంకంగా వస్తే కనుక అప్పుడు మీరు విడిచిపెట్టాలి. విడిచిపెట్టిన వాడు నా శిష్యుడు కాదు, నా రాజ్యానికి వారసుడు కాలేడు. వారిలో నుంచి మీరు బయలువెడలి ప్రత్యేకముగా ఉండాలి. అప్పుడు నేను మీకు దేవుడుగా ఉంటా, అప్పుడు నేను మీ మధ్యలో సంచారం చేస్తా, అప్పుడు నేను మీ మధ్యలో తండ్రిగా ఉంటా అన్నాడు కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో. ఆయన మనకు తండ్రిగా మన అవసరాలు, మన అక్కరలు, మన కొరతలు, మన కొదువులు ఎట్టివైనా ఎంతవైనా ఎలాంటివైనా తీర్చగలగాలి అంటే మనం వేరుగా ప్రత్యేకంగా ఉండాలి. నేను కొంచెం గబగబా చెప్తున్నాను, 10 గంటల లోపు ముగిద్దామని నా టార్గెట్తో. మీకు అర్థమవుతుందమ్మా? అర్థమవుతుంది పాస్టర్ గారు అన్నవాళ్ళు చెయ్యి ఇట్లా చూపండి. షర్మిల గారు లాగా ఊపారమ్మా. పాదయాత్రలు షర్మిల గారు ఊపుతారే అలా ఊపారమ్మా మీరంతా. కొంతమంది ఏమో టాటా ఎల్రెడ్డి పాస్టర్ గారు అన్నట్టు చెప్తున్నారు. అప్పుడే ఎక్కడికి వెళ్తానమ్మా? రేపు కూడా నేను వస్తానమ్మా. రేపు కూడా ఉంటుందా అమ్మా? ఒక ఆయన కాఫీ హోటల్కి వెళ్ళాడట. పాపం కొంచెం ఆయన గ్రహణం వరు ఉంది పాపం. ఆయన అన్నాడట, మీ ఏమేమాయి అని అడిగాడట, మీ హోటల్లో ఏమున్నాయని. ఆ సప్లైరు ఇడ్లీ చపాతి ఓతప్ప రవ్వట్టు పొరటని గబా 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 చెప్పాడట. అహహాయా అహహాయ కొంచెం మేమేగా గమా గమా హేమంతం ఉంది, కొంచెం మేమేగా హేమయా యహాహి యహాహి హూయి అన్నాడట. అట నాకు రాదు బాబు అన్నాడట. గబగబ 2 రోజులు 4 3 రోజులు 4 రోజులు 5 రోజులు 10 6 రోజులు 12 7 రోజులు 14 ఇట్లా చెప్తాను. అది పిల్లలకి 7 రోజులు అందరూ చెప్పరు, మళ్ళీ 1 2 రోజులు రావాలి. అటైతే నాకు రాదయ్యాడట. నేను మెల్లిమెల్లిగా కూడా చెప్పగలను కానీ 11 అయిపోద్ది, మళ్ళీ రేపటి కార్యక్రమం మీరు గైరు హాజరవుతారేమోనని కొంచెం గబగబ చెప్పి 10 ముగిచ్చేద్దామని గబగబ చెప్తున్నా. మీకు అర్థమవుతుందా? మేమేగా చెప్పనా? అక్కర్లేదుగా? ఓకే ఓకే. దేవుని పిల్లలారా, మనకు దేవుడుగా ఉండాలంటే, నేను వారికి దేవుడును అనిపించుకోవడానికి సిగ్గుపడిన వాడుగా ఉండాలంటే, నేను వారికి దేవుడినై ఉంటాను, వారు నాకు ప్రజలై ఉంటారని దేవుడు మనతో చెప్పాలంటే మనం వారిలో నుంచి బయలువెడలి ఒక ప్రత్యేకమైన జనాంగముగా ఉండాలి. మన దేవుడు ఎవరయ్యా అంటే పాపులలో చేరక ప్రత్యేకింపబడినవాడు. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు అన్ని విషయములలో సరిపోయినవాడు. మన దేవుడు ప్రత్యేకింపబడినవాడు. మనం కూడా ప్రత్యేకంగా ఉండాలి. చీకటిని వెలుగును దేవుడు ఏం చేసేసాడు? మొట్టమొదటి అధ్యాయంలోనే బైబిల్లో వేరు చేసేసాడు అంతే. కొన్నిసార్లు పాత రోత నీచ సహవాసాలు, ఆ సాంగత్యాలు, ఆ అలవాట్లు, ఆ ఆచారాలు, ఆ పద్ధతులు, పితృపారంపర్యమైన వ్యర్థ విధానాలు, వీటన్నిటిలో నుంచి మనం వేరై ఒక ప్రత్యేకమైన జీవితాలు జీవించడానికి ఈ నూతన సృష్టి కారణమవుతుంది. తిరిగి జన్మించిన వాడు ఆ పాపములో, ఆ పాపులతో, ఆ దుష్టత్వంలో, ఆ దుష్టులతో కలిసి ఏకీవించి అవిశ్వాసులతో విజ్ఞోడుగా ఉండలేడు. ఇతను ప్రత్యేకంగా తిరిగి జన్మించిన వ్యక్తి అనటానికి గుర్తదే. ఇలానండి, నీ కొరకు నేను ప్రత్యేకముగా జీవించే అభిషేకము నిమ్ము. నీ కొరకు నేను ప్రత్యేకంగా జీవించడానికి కావలసినటువంటి అభిషేకం నాకు కావాలయ్యా. లోకం ఎలా ఉందో నేను లోకంతో పాటు లోక ప్రవాహంలో, లోకపు వరడలో కొట్టుకుపోయే వ్యక్తిగా ఉండకూడదు. రెక్కలు కలిగిన చేపలు పవిత్రమైనవి, ఎదురేదాలి.
ఆమేన్. ఆమేన్ అంటలా మీరు. నేను మిమ్మల్ని అడుక్కోవాలి, అమ్మ ఒకసారి ఆమేన్ అమ్మన్నమ్మా, అమ్మ ఒక ఆమేన్ అమ్మా అని. సర్లే పాస్టర్ గారు అడుక్కుంటున్నాడు, ఆమేన్ ఆమేన్. ఒక ప్రత్యేకమైన జీవితం జీవించాలట. వాళ్ళు ఎలా ఉన్నారో మనం అలా ఉండటానికి వీల్లేదు. మన దేవుడు ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు, కోరుకున్నాడు, ప్రత్యేకించుకుని పరిశుద్ధపరుచుకుని నా సొత్తని, నా స్వాస్థ్యమని, నా స్వకీయ సంపాద్యమని దేవుడు మనల్ని ప్రత్యేకంగా తన పరిశుద్ధమైన మందిర ఆవరణాల్లో నాటుకున్నాడు. నేనైతే పచ్చని ఒలీవ చెట్టు వలె నా దేవుని మందిరంలో ఉంటా. ఏమో వాళ్ళ సంగతి నాకు తెలియదు, వాళ్ళు క్రైస్తవులే కదండి, వాళ్ళ ఇంట్లో ఎప్పుడు టీవీ మోగుద్ది కదండి, ఎప్పుడు సినిమాలు సీరియల్స్ చూస్తారు, ఏమో నాకు తెలియదండి. నేను రక్షింపబడిన తర్వాత నేను ఎప్పుడు చూడలేదండి. అది నేనైతే దావీదు అంటాడు. ఒక ఆవిడ వచ్చి అంటుంది, అయ్యా డాక్టర్ బాబుని పక్కన కల్పించే నాయన, అయ్యా సమాధానానికి నువ్వు కర్త తండ్రి పక్క చూస్తే నాకు చాలా దుఃఖంగా ఉంది, నేను ఆనందాన్ని బుద్ధి అవట్లేదు నాయన. హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు కూడా మాట్లాడుతుంది. నువ్వు దేంతో ట్రావెల్ అవుతున్నావో అలాంటి మాటలు, అలాంటి విధి విధానాలు నువ్వు కూడా అడాప్ట్ చేసేసుకుంటావు. మీరు వారిలాగా ఉండకూడదు. ఇదిగో ఇలా బ్రతకాలని ఈ లోకానికి మనకు ఎగ్జాంపుల్గా, ఒక రోల్ మోడల్గా ఉండాలని మన తండ్రి కోరుతున్నాడు. చూడండి రా క్రైస్తవ బిడ్డలని, చర్చికి వెళ్ళే వాళ్ళు చూడండి రా, వాళ్ళు ఇలా చెయ్యర్రా అని మన గురించి 10 మంది మనలో ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నట్టుగా మనం బ్రతకాలి. ఇదిగో ఈ మనుష్యుడు అని రాయబడింది యేసుప్రభు. మనిషి అయితే ఇలా బ్రతకాలి. ఆయన పోలి, ఆయన రూపంలో, ఆయన పోలికలతో, ఆయన గుణగణాలతో, ఆయన లక్షణాలతో, ఆయన స్వభావం, ఆయన నైజం, ఆయన వైఖరి పుణుకుపుచ్చుకొని ఆయన వల్లే బ్రతకటానికి మనమంతా పూనుకోవాలి. అందుకు దేవుడు ఎన్నుకుని ఏర్పరచుకున్నాడు, కోరుకున్నాడు మనలను. తిరిగి జన్మించిన వారు, ఆయన రక్తంలో కడగబడిన వారు అలాగున ప్రత్యేకింపబడి ఉంటారట. ఎస్తేరు 3:8 ఒక మాట ఉందంటే, వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నాయి అని రాయబడింది. అంటే లోకస్తులు చేసినట్లుగా వీరు చేయరు. వీరి విధి విధానాలు వేరు, వీరి యొక్క పద్ధతులు వేరు, వీరికి దేవుడిచ్చిన ధర్మశాస్త్రం విధానాలు వేరు, దాన్ని ఫాలో అవుతారు వీళ్ళు. అందుకే ఎస్తేరు గ్రంథంలో యెహోవా అన్న మాట కనబడదు, దేవుడు అన్న మాట కనబడదు. కానీ అడుగడుగునా దేవుని కార్యాలు గుత్తులుగా మనకు కనబడతాయి. కారణం అంటే వారి విధులు సకల జనుల విధులకు వేరు. మేము యూదులం కాబట్టి, మేము క్రైస్తవులం కాబట్టి, మేము బాప్తిసం పొందాం కాబట్టి, మేము రక్షణ పొందిన బిడ్డలం కాబట్టి, మేము చర్చికి వెళ్ళే వాళ్ళం, మేము ఇలాంటి పనులు చెయ్యం అని చెప్పగలిగేటట్లుగా బ్రతికారట ఎస్తేరు గ్రంథంలో. అలాంటి ఒక ఛాలెంజ్తో కూడినటువంటి జీవితాన్ని మనం జీవించగలిగితే యెహోవా ఎవరిని మర్చిపోయేవాడు కాదు. ఆయన అందరినీ, అలాంటి వారందరినీ ఆయన ఆశీర్వదించే దేవుడు. మూడవదిగా ఆ పుట్టిన బిడ్డను ఏం చేస్తారయ్యా అంటే స్నానం చేపిస్తారు. ఇది పునర్జన్మ సంబంధమైన స్నానమని బైబిల్లో రాయబడింది. పునర్జన్మ అంటే రెండవసారి జన్మించినప్పుడు కలిగే ఆ స్నానం బాప్తిస్మం అని. అన్నయ్య అంటున్నాడు, సౌలా ఇంకెందుకు నీవు తడవు చేస్తున్నావు, ఆలస్యం చేస్తున్నావు, లేచి యేసుక్రీస్తు నామములో నువ్వు బాప్తిస్మం తీసుకో, నీ పాపములన్నీ కూడా కడిగి వేసుకో. కడుగాబడితేని యేసు నీ రక్తములో కడుగాబడితేని, నాలో యేసు ఉన్నాడు, భయమే లేదు, ఎప్పుడు సంతోషమే. అప్పుడప్పుడు సంతోషం కాదు, ఎప్పుడు సంతోషమే. అంజూర చెట్లు పూసినా పూయకపోయినా, ద్రాక్ష చెట్లు ఫలించినా ఫలించకపోయినా, శాలలో పశువులు ఉన్నా లేకపోయినా, చేనులో పైరున్నా లేకపోయినా, రంబులో బియ్యం ఉన్నా లేకపోయినా, సెల్ ఫోన్లో బ్యాలెన్స్ ఉన్నా లేకపోయినా, ఉద్యోగం వచ్చినా ఊడినా, నేను మాత్రం ఎప్పుడూ ఆనందంగానే సంతోషంగానే ఉండగలను. కారణం నా పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉన్నది. జనులు మిమ్మల్ని నిందించి దూషించి మీ మీద చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, పరలోకంలో ప్రతిఫలం మీకు అధికమవుతుంది. కాబట్టి మీరు సంతోషించి ఆనందించండి. ఎప్పుడు సంతోషించేవారు ఎవరయ్యా అంటే క్రీస్తు రక్తంలో కడగబడి నూతన సృష్టిగా మార్చబడిన వారు. అందుకని అన్నాడు మీరు కడగబడాలి, బాప్తిస్మం పొందాలి. ఆ తర్వాత స్నానం చేసిన పిల్లోడికి ఏం చేస్తారయ్యా అంటే జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ ఆయిల్ తీసుకొచ్చి రాసేస్తారు. అవునా? ఇదేం చూపిస్తుందంటే బైబిల్లో దేవుడు నీ దేవుడే, నీ తోటి వారందరికంటే నీవు హెచ్చుకున్నట్లుగా ఆయన నిన్ను ఆనంద తైలముతో అభిషేకిస్తాడు. ఇప్పుడు నీ మీదకి దిగి వచ్చి ఆశీర్వాదాన్ని ఆపటం ఎవరి తరము కాదు. ఇవేమీ లేకుండా ఆశీర్వదించుము,
దేవా ఆశీర్వదించుము అంటది మా సంఘంలో ఒక ఆవిడమ్మ. సిగరెట్లు మానటం మాందో, పాన్ పరాగులు అమ్మటం మాందో, డబ్బులు వడ్డీలకి ఇవ్వటం మాందో, కోడలను తిప్పలు పెట్టి అక్కడ వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి అది పట్టురా ఇది పట్టురా సతాయించడం మాందో, చర్చికొచ్చి ఆశీర్వదించుము. ఆశీర్వాదాలు అలా రావండి. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం అన్నాడు, మీ పిచ్చి పాటలు ఆపుతారా అన్నాడు. మీరు పాడుతారు కానీ నాకు వినబుద్ధి అవ్వట్లేదు అన్నాడు. ఎందుకంటే మీరు పాడే పాటకి మీ యొక్క వ్యక్తిత్వానికి, మీ మనస్తత్వం, మీ స్వభావానికి మ్యాచ్ అవ్వట్లా. రక్షణ పొందితిని త్రియేక నామంలో బాప్తీసం పొందితిని పాడింది సహోదరి. ఎప్పుడు పొందావు అమ్మా? నాకు పొందలేదు అయ్యగారు అంటుంది. మరి పొందనప్పుడు నీకు ఆ పాట ఎందుకమ్మా? పొందనప్పుడు నీకు ఆ పాట మాట నీ మ్యాచ్ అవుద్ది. ఆ పాట నీకు ఏ పాట మ్యాచ్ అవుద్ది ఆ పాట పాడుకో. రక్షణ పొందితిని పాడుతున్నావు త్రియేక నామంలో, ఎక్కడ పొందావు రక్షణ? నువ్వు మరి పొందలేదు అంటున్నావు. ఇంకొక ఆవిడ పాడుతుంది, నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమ భాగము నీయ వెనుదీతువా. అమ్మ చక్కగా పాడారు సిస్టర్ గారు పాట మాత్రం. మరి మీ దశంభాగం మీరు ఇస్తారా అన్న. నేనేం పాడాను పాస్టర్ గారు? నా దశంభాగం అన్నానా? నీ ధనము నీ ఘనము ప్రభు యేసుది. మరి నీదమ్మా, నాది నాదే. మరి అయితే ఆ పాట పాడబాకన్నామా మీరు? ఆ పాట ఎందుకు? ఇంకొక ఆవిడ పాడుతుంది, వెండి పసిడివిగో విసామైనను నాకై ఉండవలెనని కోరను. చక్కగా పాడిందమ్మా, కనీసం చిన్నం కూడా కానుకోలేదు. అరే మీకు మ్యాచ్ అవనవి, మీకు షూట్ అవని పాటలు పక్కన పాడే. అబ్బాయి ఇది నీ పాటకు యోగ్యుని కాదు, నా అనుభవం ఇది లేదు అని నీకు షూట్ అయింది ఏదో పాడు, తప్పే ఉంది, అందులో దేవుడు ఆనందిస్తాడు. అబే ఇలాంటి పిచ్చి పాటలు పాడుతుంటే నాకు మనసు లేదన్నాడు ఆమోసు 5లో. మీరు పాడుతున్నారా? నేను ఆ చెవులు మూసుకుంటున్నాను అన్నాడండి. ఇలాంటి ఈ 4 అనుభవంలోకి మనం వచ్చినప్పుడు దేవుని ఆత్మచేత ఎంతమంది నడిపింపబడుతారో వారు దేవుని కుమారులు అనబడతారని వాక్యంలో రాయబడింది రోమా 8లో. యాకోబు ఇశ్రాయేలుగా మారేదాకా దేవుని ఆశీర్వాదం పొందలా. 12 మంది పిల్లలుగా అన్నాడు, పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, మందలు పెంచుకున్నాడు, ఆస్తిపాస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ఏమీ లేదు. దండం పెడతా చెప్పండి అమ్మా, చెప్పండి అమ్మా, ఆశీర్వాదం లేదు. అందుకే ఏడ్చాడు, అయ్యా నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదిస్తూ తప్ప నీ పాదాలు విడిచిపెట్టండి ఆయన అని ఆ రాత్రంతా కన్నీరు మున్నీరుగా విలపించాడు. మగసిరి గలవాడే దేవుని పాదాలు పట్టుకున్నాడు. దేనికోసం? డబ్బు కోసమా? పెళ్లి కోసమా? పిల్లల కోసమా? పెళ్ళిళ్ళైనాయి, పిల్లలు పుట్టారు, ఆస్తిపాస్తులు ఉన్నాయి, అందరూ ఉన్నారు, అన్నీ ఉన్నాయి, కానీ ఆశీర్వాదం లేదు. సంగం అన్నాడు, నువ్వు దౌర్భాగ్యుడు, నువ్వు ధనం సంపాదించుకున్నావు, నువ్వు దిక్కుమాలం దాను అన్నాడు. అదేంటి ప్రభు అని అంటే, నీకు ఉండవలసిన విలువైన ఆత్మ సంబంధమైన ఈవులను పోగొట్టేసుకున్నావు. ఏదో భౌతికమైన, అశాశ్వతమైన, తాత్కాలికమైన ఈ లోక సంబంధమైన వాటి కొరకై నీవు ఆశించి వెంపర్లాడుతున్న బైబిల్ చెబుతుంది. ఈ జీవిత కాలము కొరకే మనము క్రీస్తు యేసునందు నిరీక్షణ కలిగిన వారమైన ఎడల మనుషులందరికంటే మనము దౌర్భాగ్యులుగా ఉంటామట. దౌర్భాగ్యులమైన మనలను భాగ్యవంతులుగా చేయటానికి భాగ్యవంతులైన దేవుడు దౌర్భాగ్యుడిగా ఈ లోకానికి వచ్చాడండి. మీరు ప్రయత్నిస్తున్న వినియోగదారులు ప్రస్తుతం ఏమీ స్పందించడం లేదు. స్తోత్రం. ఎలానండి? శ్రీమంతుడావైన నీవు దరిద్రునిగా మారినావు, రాజాది రాజువైన నీవు సేవకునిగా మారినావు, నా కోసమే ఈ త్యాగము చేసితివా ప్రభువా. భాగ్యవంతుడైన దేవుడు దౌర్భాగ్యుడిగా మారాడు. ఓ ఇశ్రాయేలు, నిన్ను భాగ్యవంతునిగా చేయాలని.
మనం ఇశ్రాయేలుగా మారితే మనకు ఆ భాగ్యాన్ని ఆపాదిస్తాడు. మనం భాగ్యవంతులుగా దేవుడు ఎంచుతాడు. ఈ 4 అంతల అనుభవంలోకి మనం వచ్చినప్పుడు ఈ పద్ధతి చొప్పున నడుచుకున్న వారందరూ దేవుని దృష్టికి ఇశ్రాయేలు. ఆయన అన్నాడు, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదు, ఏ కపటము లేదు. పైకొకటి లోపలొకటి కాదు. పాస్టర్ గారి ఇంటికి వెళ్ళాడట, భోజనం పెట్టారు. వాళ్ళు, తినండి పాస్టర్ గారు, మీకోసం వండాం, ఒక పీస్ వేసుకోండి, కొంచెం గ్రేవ్ అన్న వేసుకోండి. అయ్యో అదేం తిండండి, 4 చోట్లకి వెళ్ళి వాకింగ్ చెప్పాలి, కొంచెం ఒక ముఖ్య ఉంటారా. కొసరి ప్రేమ ఉన్న దానిలాగా వడ్డిచ్చింది ఆ ఇల్లాలు. పాస్టర్ గారికి ఏం తెలుసు, నోటి నిండా పళ్ళు, కడుపు నిండా కుళ్ళు పెట్టుకుందని. ప్రేమ ఉంది, ప్రేమే కావాలనుకు తినేసాడు ఆయన. తినేసి డోర్ కట్టిన అవతల బూట్లు వేసుకున్నట్టే, అదేంటారు పాస్టర్ గారు అంత పెడితే అంత తినేసాడు, చాలని కానీ వద్దని కానీ అనలేదరా మహానుభావుడు, కడుప కల్లేపల్లి చెరువురా, మొహవాట కొడలేదండి పాస్టర్ గారికి అని కొడుకుతో అంటుందట వెళ్ళిపోయాడు అనుకుని. అమ్మా పైకి ఒకటి లోపల మరి ఉన్నప్పుడు ఏమన్నా తినండి పాస్టర్ గారు అన్నావుగా. లేదు ఇశ్రాయేల్ అయితే ఇలా ఉండరు, తిరిగి జన్మ ఇలా ఉండరు. ఇతడు నిజముగా ఇశ్రాయేలుడు. మిగిలిన వాళ్ళు ఇశ్రాయేల్ అనుకుంటున్నారు అంతే. మేము కూడా క్రైస్తవులమేనండి, మేము కూడా దేవుని పిల్లలమేనండి, ఎప్పటి నుంచో 3 తరాలుగానండి అంటారు. కానీ ఇదిగో నిజముగా ఇశ్రాయేలు ఎలా ఉంటారు? ఓ రోజు ఇలా అన్నాడు యేసుప్రభు, నన్ను తినండి, నన్ను తిని నన్ను త్రాగండి, నన్ను తిని నన్ను త్రాగువాడు ఎవరో వాడు నిత్యజీవం కలిగిన వాడు, అంత్యదినమందు నేను వానిని లేపుతాను అని చెప్పారు యోహాను సువార్త 6వ అధ్యాయంలో. ఆయన గొనిగారు, సనిగారు. ఇదేంటి ఆయన తినటం ఏంటి, ఆయన తాగటం ఏంటి? ఆయన తింటాకి మనం నరమాంస భక్షకులమా, ఆయన రక్తం తాగడానికి రక్త పిపాసులమో ఎలా కనబడుతున్నాం బోధకుడికి మనం? ఏం మాటలరా, పదం అని ఒక్కొక్కరు వెళ్ళిపోయారట. కొద్దిమందే మిగిలారు. మీరు కూడా ఎలా ఉంటే వెళ్ళిపోండి అని మొహమాటం లేని ఆయన పేరే మొహమాటం లేనివాడు, మొహమాటం లేకుండా ఉండదన్నట్టు చెప్పేశాడు. ఇది కూడా ఎలా ఉంటే అలా ఇబ్బంది లేదన్నాడు. అప్పుడు పేతురు లేచి నిలబడి ఇలా అన్నాడు, నిన్ను విడచి నీ ప్రేమ మరచి నేనెటు పోగలను దేవా, ఎవరు నీ ప్రేమ నాకిలా చూపగలరు, నా దేవా నా దేవా. నిన్ను విడిచి మేమెక్కడికి వెళ్తాం ప్రభువా? నిత్యజీవపు మాటలు కలిగిన వాడవు నాయనా, మేము ఆ మాటల కోసం వచ్చాం, తిండి కోసం రాలేదయ్యా. ఉంటే తింటాం, లేకపోయినా పర్లేదు నాయనా. దేనికోసం రావాలి మనం? ఆనందరావు గారు నన్ను ఆహ్వానించారు, వాక్య పరిచయం చేయండి పాస్టర్ గారు మా మధ్యలోకి వచ్చాం. భోజనం పెట్టారనుకో తప్ప, తింటాం. వెళ్ళేటప్పుడు ఏదైనా చిన్న కానుక ఇచ్చారనుకో తీసుకోవడం తప్ప, లేదు తప్పేం కాదు. కానీ దానికోసమే వస్తే తప్పే. తిండి కోసమో కాను కోసమో నేను ఇక్కడికి వస్తే అది ఖచ్చితంగా తప్పే. మేము దానికోసం లేదు ప్రభువా, రొట్టెల కోసం చేపల కోసం కాదు నాయన, నిత్య జీవాన్ని కలిగించే నీ నోటి వెంట జాలువారే ఆ బోధామృతాన్ని ఆస్వాదించడం కోసం మేము వచ్చామే తప్ప, పరలోకం కోసం వచ్చాము తప్ప, ఈ చేపలు ఉంటే అంత లేకపోతే అంత, రేపటి దినాలు బహిర్భూమిలోకి వెళ్ళిపోతాయి. నిత్య జీవానికి మమ్మల్ని నడిపించే ఆ మాటల కోసం వచ్చా ఉన్నప్పుడు ఫాలో మీ అన్నాడు. నన్ను వెంబడించండి మీరు అన్నాడండి. వారి ద్వారా భూలోకాన్ని తలకిందులు చేయగలిగేటట్లుగా, ఆయన ప్రసంగం చేస్తే 3,000 మంది రక్షింపడేటట్లుగా, పరలోకపు తాళపు చెవి ఆయనకి ఇచ్చినట్లుగా, అద్భుతాలు ఆశ్చర్యాలు మహత్కారాలు వారి ద్వారా జరిగించుకున్నట్లుగా చూస్తాం. మనం దేనికోసం వచ్చాం? రోజు మేము మీటింగ్ పెట్టాం, చార్లెస్ జాకబ్ గారిని పిలిచాం. ఆయన వాక్యం చెప్తున్నారు మా సంఘంలో. అందరూ లేచి నిలబడి ప్రభువా మాతో మాట్లాడాను, ఆయన దాసుని నిలబెట్టాను, ప్రార్థన చేసుకుని కన్నీళ్ళు కారుస్తున్నారు. ఎవరో ఒక ఆయన వచ్చాడు, 4 వెనకేసుకొచ్చి నన్ను ప్రార్థనలో ఉంటే నన్ను లేపాడు. పాస్టర్ గారు భోజనాలు ఎక్కడ ఏర్పాటు చేశారు అన్నాడు. నేను ఎక్కడ కనపడలేదు, భోజనశాల ఎక్కడ అన్నాడు. నేనన్నాను లాస్ట్ రోజు పెడతాం బాబు, మేము ప్రతిరోజు అందరికీ ఏర్పాటు చేయలేదు, ఏదో గెస్ట్ల వరకు ఏర్పాటు చేశారు వాళ్ళు, ఫస్ట్ రోజు కదా, లాస్ట్ రోజు అయితే అందరికీ పెడతాం కానీ ఫస్ట్ రోజు అందరికీ పెట్టమని చెప్పాను. ఆయన మొహం అంతా రకంగా పెట్టుకుని, ఈటింగ్ లేకుండా మీటింగ్ ఏంటి, ఈటింగ్ లేని మీటింగ్ ఏంటండి, ఈటింగ్ లేకుండా మీటింగ్ ఎవడ పెట్టండి మిమ్మల్ని? నేను రాగానే అడిగా మోజెస్ పాస్టర్ గారిని, విత్ ఈటింగా వితౌట్ ఈటింగ్ మీటింగా అని. 2 days విత్ ఈటింగే. అమ్మా
మేము అన్ని రోజులు పెట్టం బాబు అంటే ఆయన నేను తప్పు చేసినట్టు అప్పు తీసుకున్నట్టుగా అయితే పదండ్రా పదా అని వెళ్ళిపోయాడు. అంటే ఆయన మీటింగ్ కోసం రాలా, కేవలం ఈటింగ్ కోసం వచ్చాడు. రొట్టెల కోసం చేపల కోసం వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు. స్వస్థతల కోసం, పిల్లల కోసం, అప్పుల కోసం, రోగాల కోసం చాలామంది యేసు దగ్గరికి వస్తున్నారు. కానీ తప్పేం కాదు, అది తప్పేం కాదు. కానీ అలాంటి అనుభవంలో మిగిలిపోవడం నిశ్చయంగా తప్పే. అంతకన్నా శ్రేష్టమైనవి, అంతకన్నా విలువైనవి, అంతకన్నా అపురూపమైనవి, అమూల్యమైనవి, మహత్తరమైనవి ఎన్నో వెలకట్టలేని ఇవ్వాలని ఆయనకు చూస్తూ ఉంటే, రోగం కోసం, తెప్పుల కోసం, అప్పుల కోసం వస్తే దేవుని పిల్లరా, ఆరంభంలో అందరం వచ్చి అలా వచ్చిన వాళ్ళే. కానీ మన జీవితకాలం అంతా అదే అనుభవాలు మిగిలిపోతే ప్రభు బాధపడ్డా, ప్రభు దుఃఖపడ్డా, ప్రభు కోపం రాదా? అమ్మా, నేను ఈ వయసులో పెళ్లి చేసుకుంటానా? పెళ్లి చేసుకుంటే మాత్రం మీరు అప్పుడు దాకా ఉంటారా? నా మాట వినండి. మీరు పుట్టింటికి వెళ్ళిపోండి అమ్మా అంది నయోమి. అప్పుడు ఇశ్రాయేలుని పెళ్లి చేసుకుంది ఓర్ప. ఆ అత్త మాట తనకు అనుకూలంగా ఉంది, బాగుంది. అలాగే అత్తయ్య, పెద్దాను మా మేలుకోరు చెప్తున్నావు, నీ మాట ఇప్పుడు నేను ధిక్కరించానా? అట్లాగే నేను చెప్పినట్టు వింటా అని ముద్దు పెట్టి వెళ్ళిపోయింది. అత్తయ్య, నీ దేవుడే, నీ జనమే. బా, లోపల ఏది పెట్టుకుందో రూతు పైకి కూడా అదే అంటుందండి. లోపల పెట్టుకొని వెంబడించట్లా, తనకు అనుకూలమైంది కాదు. నాకు కూతురు ఉంది, చిన్నప్పుడు హాస్పిటల్ తీసుకెళ్ళా. పాస్టర్ గారు, పాప చాలా బలహీనంగా ఉంది, డ్రై ఫ్రూట్స్ పెట్టండి, కాస్త కైమా పెట్టండి, కాస్త అవి పెట్టండి, ఇవి పెట్టండి అని చెప్తున్నాడు డాక్టర్ గారు. అలాగేనండి అని పొద్దున్న నా కూతురు నాకు తెల్లారుజాము 4 గంటలు అయిపోయింది. నాన్న, డాక్టర్ గారు జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు పెట్టమండి నాకు. 4 గంటలకు లేపి అడుగుతుంది నన్ను. అంటే ఆవిడకి ఇష్టమైన అన్ని చేయమన్నాడు డాక్టర్ గారు. అలాగైతే డాక్టర్ గారు చెప్పింది చేద్దాం అంటుంది. కొన్నాళ్ళు పోయాక కొంచెం మళ్ళీ బలహీనంగా కూడా తీసుకెళ్తే, థైరాయిడ్ ఇనీషియల్ స్టేజ్లో ఉంది పాపకి, స్వీట్లు పెట్టబాకండి, చాక్లెట్లు, ఐస్ క్రీమ్లు ఏమి పెట్టబాకండి, తెల్లవారుజాము లేపి 1 గంట నడిపించను అన్నాడు. నేను 4 గంటలకి లేపల 5 గంటలకి లేపా. అమ్మ లేకమ్మ 1 గంట వాకింగ్ చేద్దామని. అట్టాగే అంటారులే డాడీ డాక్టర్ గారు, డాక్టర్లు చెప్పటాకేలే అట్టాగే చెప్తారులే, 1 గంట పడుకొని డాడీ ప్లీజ్ డాడీ అంటుంది. అంటే దేవుడు చెప్పినవి కూడా మనకు అనుకూలమైతే భలే ఫాలో అవుతాం. అత్త చెప్పింది ఓర్పాకి భలే అనుకూలంగా ఉంది. అట్టాగే అత్తయ్య, నువ్వు చెప్పినట్టు చేస్తాను అత్తయ్య. ఏ అమ్మాయి, పెద్దవాళ్ళని బాధ పెట్టొచ్చా? పెద్దవాళ్ళ మాట ధిక్కరించొచ్చా? అత్తయ్య ఏం చెప్తుంది? మన మేలుకోరు చెప్తుంటే నేను రాను, నీతోనే వస్తా, నీతోనే చచ్చిపోతా అంటే వేడి పిచ్చి పట్టింది నీకేమన్నా? పద వెళ్ళిపోదాం పద అని రూతు తప్పు చేసినట్టుగా మాట్లాడుతుంది ఈవిడ. కడుపులో ఒకటి ఉంది, అత్తకు అర్థమైంది, అమ్మా అలాగైతే నువ్వు నాతో రావచ్చు, అలాగైతే నువ్వు నాతో రావచ్చు. యేసు చెప్తున్నాడు, ఫాలో మీ, నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలరుగా చేస్తాను. మీరు దీవించబట్టం కాదు, మీరు వేవేల మందికి ఆశీర్వాదకరంగా మారిపోతారు. 91లో నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను. తర్వాత మా అమ్మగారికి బాప్తిస్మం ఇచ్చాను, మా అత్తగారికి బాప్తిస్మం ఇచ్చాను, మా మామగారికి, మా మేనగోళ్ళకి 6 గ్రామాల్లో సేవ ఇచ్చారు, మాకు 6 మందిరాలు ఇచ్చారు, 6 పరిచర్య చేయటానికి అవకాశం ఇచ్చారు, కొన్ని వందలాది మందికి బాప్తిస్మం ఇచ్చే అవకాశం దేవుడు నాకు ఇచ్చారు. నేను దీవించబట్టం కాదు, కొన్ని వందల కుటుంబాలకు గుడ్లవలేరు ప్రాంతంలో దీవెనకరంగా ఉండడానికి కృపగల దేవుడు అపాత్రుని, అయోగ్యుని, అభాగ్యుని నాకు ఆ ధన్యతను అనుగ్రహించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ప్రియ సహోదరి మనం దీవించబట్టం దేవుడు చిన్న విషయం అండి. మన ద్వారా, మన మూలముగా వేవేల మందికి ఆశీర్వాదమునకు మీరు వారసులుగా ఉండాలి, ఒక ఛానల్గా ఉండాలని దేవుడు మనల్ని పిలిచాడు. ఎప్పుడు? ఈ అనుభవానికి మనం రావాలి, ప్రత్యేకమైన జీవితం జీవించాలి, తిరిగి జన్మించిన వారంగా మనం ఉండాలి, ఇదిగో కపటము లేని వారంగా మనం ఉండాలి. బైబిల్ అని చెప్తుంది, ఇశ్రాయేలు చేయు స్తుతులపైన ఆసీనుడైన వాడ. ఇశ్రాయేలు అంటే ఎవరంటే స్తుతిస్తారు. గుండెల లోతుల నుంచి, హృదయపు అంతర్భాగంలో నుంచి కృతజ్ఞతా భావన పెళ్ళిబుక్కుతుంది వాళ్ళకి. దేవుడు నాకేం చేశాడు కాదు, దేవుడి కొరకు నేనేం చేయాలి, నా కోసం రక్తం కంత కార్చి, నా కోసం ప్రాణమే పెట్టిన నా ప్రాణప్రియ కొరకు నేనేం చేయాలి. ఇశ్రాయేలు భావాలు, ఉద్దేశాలు, తాత్పర్యం, ఇలాంటి ఇన్నర్ యాటిట్యూడ్ వాళ్ళు ఖచ్చితంగా కలిగి ఉంటారు. కాబట్టి ఇశ్రాయేలు చేయ స్తుతులపైన నీవు ఆసీనుడమైన వాడవు. ఎలానండి? స్తుతి ఆరాధన పైకెళ్ళును. కొంతమంది ఎలా కూర్చున్నారంటే, చిన్న పిల్లలు ఈటీవీలో పాటలు పాడుతుంటే పెద్ద పెద్ద జడ్జిలు కుర్చీలో కూర్చొని మార్కులు వేస్తూ ఉంటారు. అలా నా వెనకాల ఈ ప్రసంగానికి, ఈ పాటకి ఎన్ని మార్కులు వేస్తారు కూర్చొని పాడుతున్న గమనిస్తున్నా, కానీ పాట మాత్రం పాటలు నాకు అన్నీ తెలుస్తూనే ఉన్నాయి బాబు. స్తుతి ఆరాధన పైకెళ్ళును, ఆశీర్వాదము కిందకి వచ్చును,
स्तुति आराधना ऊपर जाते हैं, आशीर्वादों देखो नीचे आते हैं, प्रभु हमारा कितना महल, హల్లెలూయా. స్తుతి ఆరాధనలు పైకి వెళితే ఆశీర్వాదాలు అప్పుడు దిగి మన కుటుంబాలకు వస్తాయండి. చూడండి, కొండలను ఎక్కించి లోయలు దాటించి అగాధ జలాలపైన అద్భుతంగా నడిపి అరారోతు పర్వతాలు క్షేమంగా పదిలంగా భద్రంగా నన్ను నా కుటుంబాన్ని ఒడ్డును చేర్చిన దేవాదేవునికి ఎప్పుడెప్పుడు భూమి మీద అడుగు పెడతానా, ఎప్పుడెప్పుడు బలిపీఠం కడతానా, ఎప్పుడెప్పుడు కృతజ్ఞత స్తుతిదూపం వేస్తానా అని నోవహు భూమి మీద అడుగు పెట్టడంతోనే బలిపీఠం కట్టి స్తుతించాడు దేవుణ్ణి. షేము హామె యాపేత్ అనుకుంటున్నారు, ఏంట్రా నాన్నగారు రాళ్ళు తెస్తున్నారు ఏంట్రా? అదేరా ఇల్లు కూలిపోయినాయి కదా జలప్రళయంలో, ఇల్లు కడతారేమోరా నాన్నగారు. కాదు బాబు, ఇల్లు సంగతి తర్వాత, తోటలన్నీ పోయినాయి కదా తిండి సంగతి తర్వాత. ముందేం చేయాలి అంటే దేవుణ్ణి స్తుతించాలి. మనం బలిపీఠం కడతం కోసం తెస్తున్నాను. ఇక్కడ నల్లపాడు మ్యాచ్ చూసుకారు, మన వాక్యం చెప్తున్నారు, పొద్దున్నే లగంగానే ప్రార్థన చేయటం కాదు క్రైస్తవుడు చేయాల్సిన పని, ప్రార్థన కోసం పొద్దున్నే లెగాలి. ఈ రెండింటికి చాలా తేడా ఉంది. మనం లెగటం ప్రార్థన చేసుకోవడం కోసం లెగాలి. ఎక్కువసేపు ప్రార్థన చేసాం అనుకో, టైం కూడా అట్టగా అయిపోయింది, పని చేసుకో, లేకపోతే ఒక గంట సేపు టైం ఉంటే పడుకో. మళ్ళీ అందుకే ప్రార్థన కోసం లెగాలన్నాడు. ఆ సంఘంలో పాపం ఉంది, అరుణ్ రేఖ అని ఎంఎస్సీ చదువుతూ పొద్దునపూట టిఫిన్ మానేసి, రాత్రిపూట భోజనం మానేసి, మధ్యాహ్నం భోజనంతో ఎంఎస్సీ చదివిందండి ఆ పాప. ఆ డబ్బులు పోగు చేసి, ఆ టిఫిన్ డబ్బులు, మెస్ డబ్బులు కలిసి వస్తే 15 రూపాయలు మెస్ మానేస్తే, 20 రూపాయలు భోజనం మానేస్తే, ఆ డబ్బులు పోగు చేసి ఆర్ఆర్కే మూర్తయ్య గారిని ఇన్వైట్ చేసి ప్రిన్సిపల్ గారు పర్మిషన్ తీసుకుని క్యాంపస్లో యూత్ మీటింగ్ పెట్టించిందండి. 7 యవ్వనస్తులు రక్షణ పొందారండి. మీరు ఎలా చప్పట్లు కొట్టారు చెప్పనా? దీపావళి పండగకి తపాసులు దాన్ని తింటుంటాయి. ఎలిగించాం అనుకో, నిమ్ముకుందనుకో, తుసుకు నిమ్ముకుంటే తడిసిపోతే తుసుకు అని ఎక్కడన్నా ఒకటి మోగుద్ది. ఇక్కడి నుంచి అంత దూరం పెద్ద దండగాల్లో కూర్చొని, మీరు దండల్లో కూర్చొని ఎక్కడన్నా ఒకరు ఆ పాప ఎంఎస్సీ కంప్లీట్ అవ్వకుండానే వెనిగెళ్ళ రాజేంద్ర ప్రసాద్ అని అమెరికాలో సెటిల్ అయిన ఆ కుర్రాడు ఫోన్ చేసి వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నకి, ఆంటీ మీ పాపని నాకు ఇస్తే రూపాయి కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటాను. మీ పాప చాలా భక్తి గల, సమర్పణ గల బిడ్డని, చాలా ప్రార్థనా పొర్రాలని మీ పాపను గురించి అనేక మంది సేవకులు చెప్పగా నేను సాక్షి విన్నాను. దేవుడు నన్ను బాగా ఇక్కడ ఆశీర్వదించాడు, దీవించాడు. ఆర్థికంగా నాకేం కొరత లేదు, రూపాయి కట్నం అక్కర్లేదని ఆ పాప తల్లిదండ్రులు పర్మిషన్ తీసుకుని ఆ బాబు వచ్చి విజయవాడ లారీ ఓనర్స్ అసోసియేషన్ హాల్లో గొల్లపల్లి మోదీ చౌదరి గారు, ఆర్ఆర్కే మూర్తి గారు, పెద్ద సేవకులందరి సమక్షంలో ఆ పాపను వివాహం చేసుకుని అమెరికా తీసుకెళ్ళిపోయాడు. 1 రూపాయి కట్నం లేకుండా పెళ్లి ఖర్చులన్నీ ఆయనే పెట్టుకున్నాడండి. పేదింటి బిడ్డే. మన ఇల్లు కొనుక్కున్నారు, అన్నయ్య ఇల్లు కొనుక్కున్నామని ఫోన్ చేసింది. ఎంత అవుద్దమ్మా అన్న. ఇండియన్ కరెన్సీతో 22 కోట్లు అవుద్ది అన్నయ్య అంది. మీరు ముఖాలు ఎట్ట పెట్టారంటే, ఆఫ్టర్ ఆల్ అంతేనా, మా అటాచ్డ్ బాత్రూమ్కి అయినంత ఖర్చు అన్నమాట. మీకు అంత ఉందా ఏంటమ్మా మీకు? 22 కోట్లు అంటే మీకు ఏది ముఖంలో ఎక్స్ప్రెషన్ అది అని కొంచెం ఆశ్చర్యచక్తులు కావాలి. 15 రూపాయలు లేక 15 రూపాయల కోసం టిఫిన్ మానేసింది, 10 రూపాయల కోసం భోజనం మానేసింది. కరకర ఆకలేసి ఆ వయసులో రోజుకు 40 రూపాయలు 50 రూపాయలు దాచి యూత్ మీటింగ్ పెట్టించింది. మీరు చేసిన దానిని మరిచిపోవుటకు నేను ఎంత మాత్రము కూడా అన్యాయస్తుని దేవుడను కాను. ఇప్పుడు ఆ పాప ఎక్కడుంది? 7 కార్లు ఉన్నాయండి వాళ్ళకి. ఇక్కడి నుంచి వెళ్ళిన దైవజనులందరికీ ఆతిథ్యం ఇచ్చి బిజినెస్ క్లాస్ టికెట్ తీసి పంపిస్తారండి ఆ భార్య భర్తలు. ఇక్కడి నుంచి వెళ్ళిన తెలుగు సేవకులకి. గుడివాడలో 70 మంది అనాథ పిల్లలను పోషిస్తున్నారండి. గుడివాడలో చర్చి కడుతుంటే మొన్న పాప వచ్చి 1 కోటి రూపాయలు ఒక్క పాపే డొనేట్ చేసి వెళ్ళిపోయింది. అరుణ్ రేఖ 1 కోటి రూపాయలు వెళ్ళిపోయింది గుడివాడ మందిరానికి. నేను అబద్ధం చెప్పట్లేదు. దేవుని పిల్లలారా, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, చూడండి, మీ స్థితి మొదట కొద్దిగానే ఉంటుంది కానీ తుదకు మీరు
దేవుని కొరకు నేనేమైనా చెయ్యాలి, సర్లే చదువు అయిపోయిన తర్వాత సంపాదించి అప్పుడు దాకా కూడా ఆ పిల్ల ఆగలేకపోయిందండి. అప్పుడు దాకా ఏమో రేపేం సంభవిస్తుందో నాకు తెలియదు, అప్పుడు చేస్తున్నా అప్పుడు చేద్దాంలే, ఇప్పుడు ఒక పూట భోజనం సరిపెట్టేసుకుంటాను. ఇశ్రాయేలు అంటే ఎవరు? తిరిగి జన్మించారు రుజువేంటి, ఆనవాళ్ళేంటి, గుర్తేంటి అంటే వారు దేవుని కొరకు ఏదైనా చేయటానికి ఇష్టపడతారు, సముఖత వ్యక్తపరుస్తారండి. అది స్తుతి అంటే అది. ఒకడు ఇన్నోవా కారులో వచ్చింది. బైబిల్లో 10 రూపాయల కాగితాలు ఒక 20-30 నలిగిపోయిన చిరిగిపోయి పెట్టింది. నాకు కనబడితే ఎందుకమ్మా ఈ చిరిగిపోయి పెట్టావన్నా, విరిగి నలిగినవేగా యెహోవాకు ఇష్టం అయ్యగారు అండి. ఇరిగి నలిగిన యెహోవాకు ఇష్టమా, అందుకు నీకు చేస్తావా దేవుని మందిరానికి వస్తా? అరే పేదరాలంటే రెండు కాసులు వేసినా లేదు కాబట్టి పర్వాలా, నీకేమైంది 10 రూపాయలు ఎటు పెట్టి దైత్రంగా? అరే అడుక్కునేవాడు కింద పడుకున్న బోర్డు పెట్టాడటండి. పడుకునేవాడు ప్లాట్ఫామ్ మీద ఏం పెట్టాడంటే బోర్డు, దయచేసి చిల్లర డబ్బులు వేసి నన్ను ఎదురు డిస్టర్బెన్స్ చేయబోతున్నాడు. రూపాయలు 2 రూపాయలు గల్లు గల్లమని అయితే ఏమవుతుంది అందులో, నన్ను నిద్రపోవటం తప్ప అలాంటి ఏ బాగా వెళ్ళిపోమని అన్నాడు. చిల్లలేదు బాబా అనుకో, స్వైపింగ్ మిషన్ బ్రదర్, స్వైపింగ్ మిషన్ ఇవ్వమంటారు అంటున్నాడు. ఆడి దగ్గర కూడా స్వైపింగ్ మిషన్ ఉందండి. మన ఏదో పెను కొనుక్కుందామని ఫ్యాన్ షాప్కి వెళ్తే వాడు వచ్చి సబ్బు ఇమ్మన్నాడు. సంతూర్ సబ్బు ఇచ్చాడు ఆ కొట్టు ఆయన. సంతూర్ సబ్బు ఏంటి, వింటర్ సీజన్లో పియర్స్ లేదా అన్నాడు. పియర్సే వాడతాడంటే వాడు, ఎందుకంటే గవర్నమెంట్తో నవరత్నాలు ఇస్తాడు, ఆడుకో డబ్బులు ఉన్నాయి అంటాడు. పియర్స్ లేదా అన్నాడు. అమ్మా దేవుని కొరకు మనం చేయాల్సింది గుండె లోతులోంచి పెళ్ళు బుక్కుతున్నట్లుగా ఆ ప్రభు కొరకు నేనేమైనా చేయాలి. ఈ రాత్రి మనం ఏం చేశాం? ఇన్ని సంవత్సరాలు దేవుడు జీవితాన్ని ఇచ్చాడు, ఆయుష్ని ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు, చక్కని కుటుంబాన్ని ఇచ్చాడు, ఉన్నతమైన పొజిషన్ ఇచ్చాడు. ఇంతవరకు చేసింది ఏంటి? ప్రభువా నేనేమేమి చేసినో నీ కృపలో నన్ను ఒక్కసారి జ్ఞాపకము అన్నాడు హిజ్కియా. ఏమేమి చేసావు ఒక్కసారి జ్ఞాపకం చేసావా మనం ఏమైనా? ఆయన చెప్పింది మీరు చేయుడంది మరియా. కృతజ్ఞత కలిగిన వారమైతే వినేవారు మాత్రం అయ్యి ఉండం, మనం చేసేవారంగా మారుతాం. ఇశ్రాయేలులు స్తుతిస్తారంటే వాళ్ళు క్రియాత్మకంగా ప్రభువుని ప్రస్తుతిస్తారు, క్రియల రూపంలో దేవుని స్తుతించాలి. ఒక మాట చెప్పి ముగిస్తాను, టైం అయింది. క్లుప్త ప్రసంగికులు ధన్యులు, వారే మరలా పిలువబడుతున్నారు. పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీవు యాకోబువు కాదు, ఇశ్రాయేలుడివే. క్రీస్తు యేసునందు సద్భక్తి చేయ ఉద్దేశము కలిగిన ప్రతి ఒక్కరికి తప్పక హింసలు వస్తాయి. మస్ట్ అండ్ షుడ్. అందులో ఎగ్జంప్షన్ ఏమీ లేదు. ఏదో అటు ఇటు భక్తి చేద్దాంలే, ఇటు లోకంలోకి అడుగు, ఇటు దేవుళ్ళకి అడిగేద్దాంలే, వాళ్ళు అది కావాలి ఇది కావాలి అని ద్వంద్వ మన వైఖరి దిమనసు ఉన్న వాళ్ళకి పెద్దగా ఏమో తిప్పలు రావు. కానీ క్రీస్తు యేసునందు సద్భక్తి చేయ ఉద్దేశముగా ప్రతి ఒక్కరికి హింసలు వస్తాయండి. అప్పుడు నువ్వు పోరాడాలి వాక్యం కోసం. మంచి పోరాటము నేను పోరాడితిని, నా పరుగును నేను తుదముట్టించిందని. మంచి కొరకు ఇశ్రాయేలుడు నేను ఆ పని చేయలేను, ఎందుకంటే మోషే భక్తుడు చెప్పాడు, నీ స్వాస్యమును వేరొక గోత్రములోనికి విక్రయించకూడదన్నాడు. ఆహాబు రాజా, నువ్వు ఎంత ఇచ్చినా ఏమిచ్చినా ఏదిచ్చినా నా ద్రాక్ష తోట నీకు అమ్మటం వల్ల పడదు, వీలు పడదన్నాడండి. నువ్వు చెప్పాలి, మా అన్నయ్య చిన్నప్పుడు ఏదో అనుకున్నావు, నా కూతురు రక్షణ పొందింది, నా కూతురు బాప్తిసం పొందింది, సండే స్కూల్ టీచర్గా ఉంటుంది, చక్కని ప్రార్థన చేసుకుని ఆత్మీయంగా దేవుని ఎదుగుతుంది, రక్షణ లేని నీ కొడుకునికి నేను ఎలా ఇస్తాను? నా కూతుర్ని డబ్బు ఉంటే మాత్రం, ఉద్యోగం ఉంటే మాత్రం. నీ కొడుకు సినిమాల చుట్టూ తిరుగుతాడు, మధ్యలో జుట్టు పెడతాడు, చుట్టూ అంత గుండె, ఏంటంటే నాన్నకు ప్రేమతో అంటాడు. ఈ చుట్టూ గుండెనండి, మధ్యలో కొంచెం జుట్టు పెడతాడు, ఏంట్రా అంటే నాన్నకు ప్రేమతో అంటాడండి. అదేదో బ్రౌన్ కలర్స్ అట. వీరు ఇశ్రాయేలులా కాదా? తిరిగి జన్మించారా లేదా? రూపాంతరపరచబడ్డారా లేదా? దేవుని ఆత్మ వీరిలో నివసిస్తుందా లేదా? కొన్ని రుజువులు ఉంటాయి, కొన్ని ఆనవాళ్ళు ఉంటాయి. నెహెమ్యా 7:61 ఏమనుందంటే, వీరు ఇశ్రాయేలు సంబంధులో కాదో తెలుపుటకు ఒక రుజువైనను ఒక ఆధారమైనను వారు చూపలేకపోయారని రాయబడింది. మా అమ్మగారిని బ్యాంకుకి తీసుకెళ్ళా. మేనేజర్ గారికి దగ్గరికి వెళ్ళి, సార్ మా అమ్మగారు మా నాన్నగారు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసి రిటైర్ అయిపోయారండి, ఆయన చనిపోయారు, ఆ పెన్షన్ మా అమ్మగారికి వస్తుందని 3 నెలల నుంచి రావట్లేదు, ఆగిపోయింది సార్, మీరు మా అమ్మగారికి పెన్షన్ వచ్చేటట్లుగా హెల్ప్ చేయండి అని అడిగా. పాస్టర్ గారు మీ అమ్మగారు బ్రతికే ఉన్నట్టుగా సర్టిఫికేట్ తెచ్చుకోమన్నాడు ఆయన.
ఉందిగా సార్ మా అమ్మగారు తీసుకొచ్చారని మీ ముందుకు తీసుకొచ్చాను సార్ అన్న. మీ అమ్మగారు నాకు అర్థమవుతుంది పాస్టర్ గారు, ఈవిడ బతుకున్నట్లుగా లైఫ్ సర్టిఫికేట్ తెచ్చుకుంటే తప్ప నేనేమీ చేయలేనని అన్నాడు. మీరు ఇశ్రాయేలులను చూపించకి ఒక రుజువు, ఒక ఆనవాలు, ఒక ఎవిడెన్స్, గుర్తు ఏదైనా చూపిస్తే తప్ప వారు ఇశ్రాయేల్ సంబంధంలో కాదో తెలుపుటకు ఒక రుజువైనను ఒక ఆనవాలేను చూపలేకపోయారు. మీరేదో ప్రభుత్వ పథకాన్ని పెట్టుకున్నారు. అమ్మ మీ ఆధార్ కార్డు ఇవ్వండి, లేదండి. లేదా? మరి పంచదార కార్డు ఇవ్వండి, లేదండి. లేదా? మరి ఓటర్ కార్డు ఉందా, లేదండి. మరి చదువుకున్న సర్టిఫికేట్ ఉందా, లేదండి. తూర్పు దండం పెట్టండి. మేమేం చేస్తాం ఏమీ లేనప్పుడు? ఏదో ఆధారం కావాలి కదా, రుజువు కావాలి కదండి. మేము ఇశ్రాయేలులో తిరిగి జన్మించిన వాళ్ళం అంటే రుజువులు లేవా మన జీవితంలో? ఏం చేసాం? ఎలాంటి శ్రమల గుండా, ఎలాంటి పోరాటాల గుండా మనం ముందుకు కొనసాగుతూ వెళ్ళగలిగాం? మంచి పోరాటము నేను పోరాడితిని, నా పరుగును నేను తుదముట్టించితిని. అయ్యా ఇవేంటి నాయనా? ఇవి కిరీటాలు కుమారుడా? ఎవరికి ప్రభువా? ఒకటి నీకేనయ్యా. మరి చాలా ఉన్నాయి కదా తండ్రి, ఇవన్నీ ఎవరికి నాయన అంటే నీ వలనే మంచి పోరాటం పోరాడి విశ్వాసమును కాపాడుకొని వారి పరుగును తుదముట్టించుకుని నా దగ్గరికి వస్తారు కదా, అలాంటి వారికి ఇవ్వటానికి ఇదిగో ఈ కిరీటాలను ముందుగానే దాచిపెట్టి సిద్ధపరిచి భద్రపరిచాను అన్నాడని దేవుడు. ఆయన రాస్తూ అంటాడు, నేను 3వ ఆకాశానికి ఎక్కి వెళ్ళాను, అక్కడ అవన్నీ చూశానంటలా ఒక మనుషుని నేను ఎరుగుదును అంటున్నాడు. ఆయన పేరు చెప్పుకోవట్లే అసలు ఆయన. అది ఆయనే, పౌలు గారే. అక్కడ ఏమన్నా నీతి కిరీటాలు ఉన్నాయి, ఎవరికి? పోరాడిన వారికి. సంక్రాంతి పండగకి ఏం చేస్తారయ్య అంటే కోడి పందాలు పోరాడు. కొన్ని కోళ్ళు బెదిరిపోతాయి, జనాలు చూసి అడావుడు చూసి బాగా తిని బాగా మేపారు వీటిని, కోళ్ళని పందెం గట్టి కొట్టుకొస్తుంది. కానీ ఏం చేస్తారయ్య అంటే అడిగి వెళ్ళంగానే భయపడిపోయి కోకో అని దాక్కుంటాయి. దాన్ని పోషించిన రైతుకి పేక పిసుకలు పెడుతుంది. కొన్ని రక్తం కారేదాకా పోరాడతాయి. ఓపిక లేకపోయినా, నేర్చులిపోయినా, రక్తం అంతా కారిపోయినా ఆ కోడికున్న కత్తి చీరండాలుగా రెబ్బలు కత్తిరిచేసిన చచ్చిపోయేదాకా పోరాడదండి. అదే అంటాడు, మీరు రక్తము కారునంత వరకు పోరాడిన వారు కారు. ఎంతగా పోరాడాలి? రక్తము కారే అంతగా పోరాడాలి. అవసరమైతే ప్రభు కోసం ప్రాణం ఇచ్చేంతగా మనం పోరాడాలి. మంచి కొరకు, సత్యం కొరకు, ప్రభువు కొరకు, వాక్యం కొరకు మనం పోరాడాలి. అలాంటి పోరాటము చేసినప్పుడు మనము ఇశ్రాయేలులుగా ఎంచబడతాం, భావించబడతాం, పరిగణించబడతాం. నాకు ఒక అక్క ఉంది, కంకిపాడు ఇచ్చాం. మా బావగారు అప్పట్లో విజయవాడ ఎమ్మెల్యే గారికి బంధువు అయిన. మా అక్క యేసుప్రభువుని తెలుసుకుంది, నాకన్నా 6 సంవత్సరాలు పెద్ద. మా అక్క పేరు విజయలక్ష్మి. తెలుసుకుని బైబిల్ సంపాదించుకుని బైబిల్ చదువుతూ మా బావగారు క్యాంపుకి వెళ్ళినప్పుడు చర్చికి వెళ్తూ వాక్యంలో ఆనందిస్తూ ఉండేది. మా బావగారు 1-2 సార్లు చెప్పారు, ఆరోగ్యమూర్తి గారు వాక్యం చెప్తుంటే రేడియోని పగలగొట్టేశారు. ఇది మనకు సంబంధించిన మతం కాదు, ఇది ఇది పాశ్చాత్య మతం ఇది అని రకరకాలుగా హింసలు పెట్టారు. అది 2000 సంవత్సరం డిసెంబర్ 31వ తేదీ రాత్రి వాచ్నైట్ సర్వీస్కి దేవుని పిల్లలు వెళ్తున్న ఆరాధన చేసుకోవటానికి మా అక్క, ప్రభువా నాకు ఎప్పుడు విడుదల, పరిశుద్ధులతో నిన్ను స్తుతిస్తూ నూతన సంవత్సరం ఎదుర్కోవాలని నాకు కూడా ఆశ ఉంది, నా భర్త మనసు మార్చయ్యా, నీ మందిరానికి వెళ్ళే ద్వారాలు తెరుగునాయన అని మా అక్క కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ ఉంటే మా బావగారు తాగి 12 గంటలకి ఇంటికి వచ్చాడు. ఆ రోజు మా అక్కని ఆ ప్రార్థన చేస్తూ కన్నీళ్ళు కారుస్తూ చేతులెత్తి ఏడుస్తూ ఉంటే మా బావగారు, నువ్వు ప్రార్థన మానవా, మొండిదాని తాగిన తిమ్మిరిలో తాను ఏం చేసినా అర్థం కాకుండా వంటగదిలోకి వెళ్ళి 5 లీటర్ల కిరసనాయిల్ డబ్బా తీసుకొచ్చి మా అక్క మీద పోసేసాడు, నిప్పంటించేశాడు. మా అక్క కాలిపోయింది, బూడిదిగా మారిపోయింది. కరెంటు మిషన్కి ఇస్తే వాళ్ళు బూడి చేసి మా బావగారికి ఇస్తే వాళ్ళు నీళ్ళ కలిపేశాడు. కనీసం మా అక్క చనిపోయిన సంగతి మాకు చెప్పలేదు. మరుసటి రోజు మేమంతా తెలుసుకుని వెళ్ళాం, ఎవరి ద్వారా ఫోన్లు వస్తే. ఈలోపు మా మేనగాళ్ళు, మా అక్కని ఎందుకు చంపేసావని మా అన్నయ్యలు మా తమ్ముళ్ళు అడుగుతుంటే మా మేనగాళ్ళు వచ్చేసి ఈ మావయ్య మూలంగానే మా అమ్మ చచ్చిపోయింది నన్ను చూపించింది. నా మూలంగా చనిపోవటం ఏంటమ్మా అంటే, మావయ్య మీరు మా ఇంటికి వచ్చినా, మా అమ్మ మీ ఇంటికి వచ్చినా మీరు ఏం చెప్పేవారు మావయ్య, శరీరాన్ని చంపేవానికి భయపడకూడదు కానీ శరీరమును ఆత్మ నరకంలో పడద్రే శక్తి గలవానికి మిక్కిలిగా భయపడమని యేసుప్రభు వారు చెప్పారక్క. బావగారు కొట్టినా తిట్టినా సహించు భరించు ఓర్చుకో, అంతేగాని యేసుప్రభు మాత్రం లేకుండా మనం చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతాం, ప్రభు నందుని మృతులైన వారు మాత్రమే పరలోకానికి వెళ్తారక్క అని చెప్పేవారుగా మావయ్య. మీరు చెప్పిన మాటలను బట్టే మా అమ్మ ప్రాణం పోటాకైనా ఇష్టపడింది కానీ ప్రభువును మాత్రం విడిచిపెట్టలేదు మావయ్య అందండి. దేవుని బిడ్డలారా, అవసరమైతే రానున్న దినాలలో కఠినమైన చట్టాలు వస్తే ఒకవేళ ప్రభుత్వం దగ్గర నుంచి అవసరమైతే ప్రభు కోసం నిలబడేటట్లుగా, ప్రాణం అయినా సరే అర్పించగలిగేటట్లుగా. స్టేన్స్ గ్రేహం గారి భార్య ఇలా అంది, నా భర్తని నా పిల్లలిద్దరిని చంపినటువంటి ఆ వ్యక్తిని
నేను క్షమిస్తున్నాను, ప్రభుత్వం కూడా క్షమించమని ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నా భర్తని నా పిల్లల్ని ఇద్దరిని తనకు హతసాక్షులుగా ఉండేటకు యోగ్యులుగా దేవుడు ఎంచుకున్నాడు, కాబట్టి నేను దేవుడిని స్తుతిస్తున్నాను అని చెప్పిందండి. అంటే ఆమె నిజముగా ఇశ్రాయేలు అంత పోరాటంలో కూడా నిలిచి తన భర్త విడిచి వెళ్ళిన ఆ పరిచయను ఇంకా కొనసాగిస్తుంది ఆ మహాతల్లి. అలాంటి ఒక అనుభవాలలో ఇశ్రాయేల్ సంబంధికులుగా మన జీవితాన్ని మనం కట్టుకోవాలని, మనం దీవించబట్టం కాదు, మన కుటుంబం దీవించబట్టం కాదు, మనము మన కుటుంబం వేవేల కుటుంబాలకు ఒక ఆశీర్వాదకరంగా ఉండాలని ఈ 123వ సెలబ్రేషన్, ఈ యొక్క మందిర ప్రతిష్ట ఆరాధనలో దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. ఈ మందిరానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది, ఈ మందిరానికి ఎంతో విశిష్టమైనటువంటి చరిత్ర ఉంది. ఆ మందిరంలో పెరుగుతున్న, ఆ మందిరంలో ఉన్న వాక్యాన్ని వింటూ ఎదుగుతున్న మీరు మీ కుటుంబాలు దీవించబట్టం అనే దేవుని ఉద్దేశం కానే కాదు. మీ కుటుంబాలు దీవించబట్టం మాత్రమే కాదు, మీరే వేవేల కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఈ విజయవాడ పట్టణానికే ఒక దీవెనకరంగా దేవుని చేత మార్చబడుదురుగాక. పరలోక సంబంధమైన ప్రతి విధమైన ఆశీర్వాదము చేత దేవుడు మిమ్మలను నింపునుగాక. మీ నోటి నిండా నవ్వు ఉంచునుగాక. ప్రార్థనా పరులుగా, విజ్ఞాపనకర్తలుగా, విశ్వాస వీరులుగా, శిలువ యోధులుగా ఒక్కొక్క విశ్వాసని దేవుడు మార్చునుగాక. సాతాను చీకటి రాజ్యాన్ని కూల్చి క్రీస్తు రాజ్యాన్ని విస్తరింపజేసే యోధులుగా, ప్రార్థనా పరులుగా ఈ సంఘ బిడ్డలందరినీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదంతో దేవుడు తృప్తిపరచునుగాక. ఆమేన్. తలలు వంచండి, కన్నులు మూసుకొనండి, ప్రార్థన చేసుకుందాం.